రాష్ట్రం మొత్తం ఒకటే నినాదం కొనసాగుతుంది. బీసీలు అందరూ బీసీల పాట పాడుతున్నారు, కానీ బీసీలకు ఎవరు వాళ్ళని ఓటర్లుగానే వాడుకుంటున్నారు. ఈ సమాజానికి తిండిని, బట్టని, అవసరమైనటువంటి మౌలిక సదుపాయాన్ని సృష్టించి ఎప్పటికప్పుడు అందించే కులం. జెన్జీ ఉద్యమం నేపాల్లో కరెక్ట్ 15 రోజులలో ఒక ప్రభుత్వాన్ని కూలగొట్టారు. మరి 60% ఉన్న బీసీలు తలుచుకుంటే తెలంగాణకు ఆ స్వభావం ఉన్నది, ధిక్కార స్వభావం ఉన్నది, తిరుగుబాటు స్వభావం ఉన్నది. సామాజిక తెలంగాణ ఈ దాన్ని బీఆర్ఎస్ పార్టీ చేపడుతుందా? సామాజిక తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ చేపట్టకపోతే మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు ఉద్యమం నుంచి వచ్చినటువంటి ఉద్యమ నాయకుడు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీసీ అభ్యర్థి కాంగ్రెస్, నాన్ బీసీ అభ్యర్థి బీజేపీ, బీఆర్ఎస్ ఉన్నారు. మీరు జాతి కోసం కొట్లాడతారా, బీఆర్ఎస్ కోసం కొట్లాడతారా? బీసీ ఉద్యమము బీసీ డిమాండ్ నేపథ్యంలో రాలేదు. పల్లె రవికుమార్ ఒక సీనియర్ జర్నలిస్ట్, నాకు తెలిసి చాలా సామాజిక అంశాల మీద నిర్బంధంగా నిష్పక్షపాతంగా మాట్లాడతారు. అట్లాంటి పల్లె రవికుమారు ఈరోజు బీఆర్ఎస్ ముసుగేసుకొని మాట్లాడుతున్నారు. ఇదేం జర్నలిజం, ఇదేం జర్నలిస్ట్? నిజంగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయి ఉంటే, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి వాడు అయి ఉంటే, చంద్రబాబు నాయుడు బాజాప్తా డిపిఆర్ అన్నీ తయారు చేసుకొని కేంద్ర ప్రభుత్వం ఒప్పించుకొని రంగం సిద్ధం చేసుకుంటే ఒక్క మాట మాట్లాడి ఎప్పుడు మాట్లాడిండు? హాయ్, హలో, నమస్తే. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ జర్నలిస్టు సంఘాలలో నాయకత్వంగా పనిచేసిన వ్యక్తి, బీసీ నాయకుడు, ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రతినిధి. సో ఈరోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, రాష్ట్రంలో బీసీ నినాదం కొనసాగుతున్న నేపథ్యంలో తాజా రాజకీయ అంశాలపైన, సమాజ అంశాలపైన మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఆయన వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే ఆదినారాయణ గారు. అన్న, ఈరోజు రాష్ట్రం మొత్తం ఒకటే నినాదం కొనసాగుతుంది, బీసీలు అందరూ బీసీల పాట పాడుతున్నారు, కానీ బీసీలకు ఎవరు వాళ్ళని ఓటర్లుగానే వాడుకుంటున్నారు. వాళ్ళకు దక్కాల్సిన న్యాయము స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దక్కట్లేదు. కారణం నాయకులదా లేదా బీసీలదా? ఆదినారాయణ గారు, ఈ దేశంలో బీసీలు అనేటటువంటి వాళ్ళు ఉత్పత్తి కులాలు, సేవా కులాలు. అంటే నిజంగా చెప్పాలంటే ఈ సమాజానికి తిండిని, బట్టని, అవసరమైనటువంటి మౌలిక సదుపాయాన్ని సృష్టించి ఎప్పటికప్పుడు అందించే కులాలు. ఇంకా చెప్పాలంటే నాగరికతకు పునాది కులాలు వాటి బీసీ కులాలు, మనం చెప్తున్నటువంటి బీసీ కులాలు. దురదృష్టవశాత్తు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ కులాల పట్ల ఇప్పటి పాలకులు కానీ మొదటి నుంచి కూడా ఒక సాచివేత ధోరణితోటి వ్యవహరించడం వల్ల, నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం వల్ల అన్యాయం అయిపోయాడు. ఎంత అన్యాయం అంటే, నిజంగా చెప్పాలంటే భారతదేశంలో ఇంగ్లీష్ పరిపాలనా కాలంలో, బ్రిటిష్ వాళ్ళ పరిపాలనా కాలంలో కూడా 1871 నుంచి 1931 వరకు ప్రతి 10 ఏళ్లకు ఒక్కోసారి జరిగేటటువంటి జనాభా లెక్కల్లో అన్ని కులాల జనాభా లెక్కల సేకరణ జరిగేది. ఈ 1931 తర్వాత 1941లో జరగాలి. రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా అప్పుడు లెక్కలు జరగలే, జనాభా లెక్కలు జరగలే. తర్వాత మొట్టమొదటిసారిగా ఆ తర్వాత జరిగిందంటే 1951 దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా జనాభా లెక్కలు జరిగినాయి. అక్కడ మొదలైంది బీసీల పట్ల మోసం, ద్రోహం. వాస్తవంగా ఆ రోజు అధికారులు ఫైల్ కూడా పెట్టిండ్రు, మొత్తం కులగన్న గతంలో ఏ విధంగా జరిగింది. కానీ అప్పటి ఈ దేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు దాన్ని వెంటనే ఎస్సీ, ఎస్టీ, షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్కు మాత్రమే పరిమితం చేసి బీసీలని వదిలేయటం జరిగింది. ఎందుకని అంటే ఇవాళ నిజాయితీగా మాట్లాడుకుంటే బీసీల పట్ల వాళ్లకున్నటువంటి ప్రేమ అనే కంటే కూడా ఏంటంటే భయం, అవగాహన రాహిత్యమా, భయం. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీలేమో అప్పటికే అంటరానితనం, పేదరికము, ఇక చాలా దయనీయమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళని పైకి తీసుకురావాలనే కంటే కూడా అది వాళ్ళని భాగస్వాములు చేయకుండా ఏమి చేసినా కూడా
ఈ దేశం స్వాతంత్ర భారతం ఒప్పుకోదన్నటువంటి ఉద్దేశంతో దాని చూసింది. బీసీలకు వచ్చేసరికి ఎందుకు భయం అంటే అప్పటికే వీళ్ళు ఎవరి బతుకు వాళ్ళు బతుకుతున్నారు, చేతి వృత్తులు ఉన్నాయి, మంచిగా చేతి వృత్తులు ఉన్నాయి, బతుకు తెరువు ఉన్నది. అప్పటికే ఎంతో కొంత ఎవరికి వాళ్ళు సాధికారికంగా బతికేటటువంటి రిజర్వేషన్ పెట్టాల్సిన పరిస్థితిలో లేరా ఉన్నారు. కానీ వీళ్లకు రిజర్వేషన్ కనుక కల్పిస్తే వీళ్ళు సమాజంలో 60% పైగా ఉన్నటువంటి వాళ్ళు, అంటే మోర్ దాన్ 50% ఉన్నటువంటి వాళ్ళు. ఒక్కో రాష్ట్రంలో కొంత 55, 52 అట్లా ఉంది. బట్ యావరేజ్గా మాత్రం ఎక్కడ కూడా 50% మించి లేరు. ప్రజాస్వామ్యం అంటే ఏంది? మెజారిటీ బై మైనార్టీ. అంటే వీళ్ళే మెజారిటీ ప్రజలు ఉన్నారు కాబట్టి వీళ్లకు రిజర్వేషన్లు పెట్టి అధికారమే ఇస్తే, చట్టసభల్లో ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ కనుక ఇస్తే ఇక మన చేతుల అధికారం ఎక్కడిది, మనకు కుర్చీ ఎక్కడిది? కాబట్టి దాని వెనక చాలా నేపథ్యం ఉన్నది. ఆ నేపథ్యంతో అప్పుడు కులగణనే మొదలు పెడితే లెక్కలేదు ఇస్తే ఇంకా అసలు ఇంకా అక్కడికి ఆటోమేటిక్ అక్కడికి పోతుంది. కాబట్టి ఇక్కడే వీళ్ళని పక్కకు తీసేస్తే సరిపోతుంది, ఇంకా అన్నీ చేయొచ్చు అన్నటువంటి ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా పెట్టిన ఫైల్ని కూడా పక్కకు పెట్టి కేవలం ఎస్సీ ఎస్టీకే పరిమితం చేసి జరిగినటువంటిది ఏంటంటే అక్కడ మొదలైంది బీసీలకి విద్య, ఉద్యోగ, సామాజిక, రాజకీయ రంగాలలో ఒక మరణ శాసనం లాంటిది. అది మరణ శాసనం లాంటిది. ఇంకా దానికి తోడు అప్పటికే తమిళనాడులో అమల్లో ఉన్నటువంటి కమ్యూనల్ రిజర్వేషన్స్ అందరికీ ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా ఉండే. వాటిని భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన వెంటనే 1951లోనే వాటిని కూడా కొట్టేసింది కోర్టు. ఒక హైకోర్టు అప్పటి మద్రాస్ హైకోర్టు కేసేస్తే మద్రాస్ హైకోర్టు కొట్టేసింది. మద్రాస్ హైకోర్టు మీద మళ్ళీ పోతే సుప్రీంకోర్టు కూడా వేసింది. అప్పుడు తమిళనాడులో తిరుగుబాటు వచ్చింది. పెరియార్ రామస్వామి గారి నాయకత్వంలో ఒక ద్రవిడ ఉద్యమం వచ్చేసి నాకు స్వాతంత్రం కంటే ముందే నాకున్నటువంటి హక్కుల్ని, రక్షల్ని ఇవాళ స్వాతంత్రం వచ్చిన తర్వాత, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత నాకు ఇంకెక్కువ మేలు చేయాల్సింది పోయి నా జాతులకి, వెనకబడిన జాతులకి ఉన్న వాటిని రద్దు చేస్తే నాకు ఈ దేశం అక్కర్లేదు, ఈ రాజ్యాంగం అక్కర్లేదు అని చెప్పేసి చాలా తీవ్ర స్థాయిలో మండిపడటంతో అప్పుడు దేశంలో నిజంగా చెప్తుంది, మొట్టమొదటిసారిగా నాకు ఈ రాజ్యాంగం ఎక్కర్లేదు, అట్లయితే మాకు ఈ దేశంలో ఉండాల్సిన అవసరమే లేదు, మేము ప్రత్యేక దేశంగా పోతామని చెప్పేసి ఆ ఉద్యమం తీవ్ర రూపం దాలిస్తే అప్పటి తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు దిగొచ్చి స్వయంగా అంబేద్కర్ గారిని ఆయన దగ్గరికి పంపించి అప్పుడు మొట్టమొదటి రాజ్యాంగ సవరణకి శ్రీకారం చుట్టింది. ఈ దేశంలో మొట్టమొదటి రాజ్యాంగ సవరణ ఏంటంటే చాలామందికి తెలియదు. ఈ దేశంలో మొట్టమొదటి రాజ్యాంగ సవరణ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఫస్ట్ అమెండ్మెంట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ 1953లో జరిగింది. దానికి పునాది ఇదే పెరియార్ రామస్వామి నాయకర్ గారు తీసుకొచ్చినట్టు ద్రవిడ ఉద్యమం. ఏంటిది అది ఇచ్చినటువంటిది? ఎంపవరింగ్ ది స్టేట్స్ అంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి స్థానికంగా బీసీలకు రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ కేటగిరీలో రాకుండా ఇంకా వెనుకబడి ఉన్నటువంటి కులాలకి, అంటే బీసీ కులాలకి, ఓబీసీ అని దాన్ని నామన్క్లేచర్, కులాలకి రిజర్వేషన్లు కల్పించుకునే అధికారాన్ని ఆర్టికల్ 240 ద్వారా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చినటువంటి అది మొట్టమొదటి రాజ్యాంగ సవరణ. ఆఖరికి ఆ మొట్టమొదటి రాజ్యాంగ సవరణ చేసిన తర్వాత కూడా ఈ దేశంలో ఇప్పటికీ ఆ రిజర్వేషన్ అమలుకు నోచుకున్నటువంటిది ఇంకా రోడ్లెక్కి 75 ఏళ్ల తర్వాత కూడా రాజ్యాంగం ఉన్నాక కూడా ఎందుకు అమలు కావట్లేదు? సవరణ చేసి దయాదాక్షిణ్యాలు, ప్రభుత్వ దయాదాక్షిణ్యాలు. ఈరోజు మరి అదే రాజ్యాంగం ఉన్నది కదా, మరి తెలంగాణలో 42% రిజర్వేషన్ ప్రకారం రాష్ట్రానికి అధికారం ఉన్నది కదా, అయినా కూడా మరి కోర్టు ఎందుకు కొట్టేస్తున్నది, గవర్నర్లు ఎందుకు ఒప్పుకోవట్లేదు, ఇంత వివాదం ఎందుకు జరుగుతున్నది? ఆదినారాయణ గారు సరిగ్గా ఇక్కడే నిజంగా ఈ రాజ్యాంగం కల్పించినటువంటి ఆయా రాష్ట్ర స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించుకునే వెసులుబాటు ఇచ్చినటువంటిది రాజ్యాంగం ద్వారానే వచ్చింది.
ఆ రోజు దాని ప్రకారంగానే అనేక అనంతరాన్ కమిషన్ వచ్చింది, తర్వాత రకరకాల మండల్ కమిషన్ వచ్చింది. ఇవన్నీ జరిగి ప్రయత్నాలు అన్నీ కూడా జరిగింది. ఏది కూడా కార్యరూపం దాల్చలేం. ఇంకా ఆ తర్వాత కాకా కలేల్కర్ కమిషన్ వచ్చింది, మొట్టమొదటిది బీసీ కమిషన్ దేశంలో. ఎట్లా ఏ విధంగా కల్పించాలి విద్యా ఉద్యోగ రంగాలు దాన్ని కూడా కాకాల మొదటి బీసీ కమిషన్ కాకా కలేల్కర్ కమిషన్ నివేదికను కూడా చెత్తబుట్టలు పెట్టేసింది నెహ్రూ గారే. అది ఎప్పటి వరకు అంటే 1978 వరకు నెహ్రూ గారు పోయినరు, తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు పోయినరు, తర్వాత ఇందిరా గారు ప్రధానమంత్రి అయినరు, ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి, ఎమర్జెన్సీ వచ్చింది, అప్పటికి అది అమలు కాలే. 1978లో జనతా పార్టీ వచ్చిన తర్వాత కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా జరిగినటువంటి ఒక బలమైన ఉద్యమ నిర్మాణంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా వచ్చినటువంటి జనతా పార్టీ ఏం చేసిందంటే ఈ 78లో ఒక ఎన్నికల హామీ ఇచ్చింది. మేము అధికారంలోకి వస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద 42% రిజర్వేషన్లని ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిందో అదేవిధంగా జనతా పార్టీ 1978లో ఎన్నికల హామీ ఇచ్చింది. జనతా పార్టీ అధికారంలోకి వస్తే కాకా కలేల్కర్ నివేదికను అమలు చేస్తామని చెప్పేసి ఇచ్చింది. అన్నట్టుగానే అధికారంలోకి వచ్చింది. మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రి అయినరు. వెంటనే మరి నిజంగా కూడా ఆ కాకా కలేల్కర్ నివేదికనన్నా పూర్తిగా చేయలేం. అప్పటికి మళ్ళీ సేమ్ అంటే ఎప్పుడు ఇది మొదలుపెట్టిన అధికారం కోసం మెజార్టీ ప్రజలు కదా, ప్రజల ఓట్లుగా వాళ్ళని ప్రలోభపెట్టో వాళ్ళని లోబర్చుకునేటటువంటి ప్రయత్నాలే తప్ప నిజాయితీగా వాళ్ళ సంక్షేమం అభ్యున్నతి కోసం సాధికారత కోసం చేసేది లేదు. అప్పుడు కూడా ఆ జనతా పార్టీ మొరార్జీ దేశాయ్ గారు కూడా కాకా కలేల్కర్ కమిషన్ని నిజంగా సిఫారసులను అమలు చేస్తుంటే ఎప్పుడో మేలు జరిగి ఉండేది. అయిపోయింది. నెహ్రూ గారు లాగానే వాళ్ళు కూడా ఏం చేస్తారు, వాళ్ళ వెనుకున్నటువంటి అగ్రకులాల ఆధిపత్య వర్గాల ఆధిపత్యంతో ఏమైందంటే ఆయన కూడా ఏం చేసిండు వయా మీడియాగా ఈ కాకా కలేల్కర్ కమిషన్ 20 ఏళ్ల క్రితం వేసింది. అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. దీన్ని ఇంకింత శాస్త్రీయంగా అధ్యయనం చేయటం కోసము అది యథావిధిగా అమలు చేయకుండా దాని స్థానంలో మరో కమిషన్ ఇస్తున్నామని చెప్పేసి మండల్ కమిషన్ వేసింది 1978లో. సో అసలు రాజ్యాంగ సవరణ ఉన్నప్పుడు ఇన్ని కమిషన్లతో అవసరం ఉందా అంటే ఆ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా ఈ వర్గాలకు రిజర్వేషన్లు ఏ విధంగా విద్యా రంగంలో ఎట్లా కల్పించాలి, ఉద్యోగ రంగ అవకాశాలు ఏ విధంగా పొలిటికల్గా చేయడానికి స్థితిగతులకు ఫార్మాట్ తయారు చేయడం కోసం చేసినటువంటి ఎక్సర్సైజ్. అంటే సవరణ చేసిన తర్వాత దాన్ని అవకాశం సవరణ అంటే కూడా ఏంటంటే రిజర్వేషన్లు ఈ వర్గాలకు కల్పించాలని అవకాశం కల్పించిన తర్వాత కూడా వాటికి మొడాలిటీస్ అంటే ఇంకా చెప్పాలి విధి విధానాలు రూపకల్పన చేయడం కోసమే 75 ఏళ్ళు పడుతుంది ఈ దేశంలో. ఇప్పటికంతే కదా. ఆ మండల్ కమిషన్ నివేదిక మండల్ గారు అంటే ఈ ఒక్క సవరణకే ఇట్లా ఉన్నదా మొడాలిటీస్, మిగతా అన్ని సవరణలకు ఒక బీసీ వర్గాల పట్ల ఇంకేమి మీద ఏమని చెప్పండి, మీద తెలిసి మిగిలిన ఏ సవరణలకు దేనికి లేదు. ఎస్సీ ఎస్టీ అనేది కాన్స్టిట్యూషనల్గా అంబేద్కర్ మహానుభావుడు రాజ్యాంగం రాసేటప్పుడే రాజ్యాంగ రూపకల్పనలోనే ప్రపోజనేట్ రిప్రజెంటేషన్ విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో కల్పించేసింది. సమస్య లేదు. ఇంకా మిగిలినటువంటిది బలమైన వర్గం. ఇవి బలహీన వర్గాలు అవి బీసీలు అంటే బలమైన వర్గాలు కాబట్టే వీళ్ళని అణిచివేస్తే తప్ప మన చేతుల్లో ఆధిపత్యం ఉండదు, అధికారం ఉండదు అన్నటువంటి ఉద్దేశంతో ఈ ఆధిపత్య వర్గాలుగా ఎదిగినటువంటి అగ్రకులాలు చేసేటటువంటి పని. ఆ మండల్ కమిషన్ కూడా ఇచ్చిండు. ఆ నివేదిక వచ్చేసరికల్లా ఏమైంది, మొరార్జీ దేశాయ్ గారి ప్రభుత్వం పడిపోయింది, మళ్ళీ ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయినారు. ఆ నివేదికని అందుకున్నది మాత్రము ప్రధానమంత్రిగా మండల్ కమిషన్ నుంచి బీపీ మండల్ గారు నివేదిక ఇచ్చింది అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారికి ఎక్కడికి ఇష్టం. అంతకుముందే ఆమెనే కాకా కలేల్కర్ నివేదికనే ఆమె మంచిగా కుర్చీ కింద వేసుకుని దాచిపెట్టుకు కూర్చున్నది, దాని మీద కూర్చున్నది. ఇక నీకు మాకు మండల్ కమిషన్ నివేదిక ఎందుకు అమలు చేస్తుంది, అమలు చేయలేదు. దాన్ని మంచిగా మూట కట్టి అట్ట మీద పెట్టి ఆ తర్వాత కొడుకొచ్చిన రాజీవ్ గాంధీ గారు అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ నేషనల్ ఫ్రంట్ గవర్నమెంటు మన
విపి సింగ్ గారు వచ్చిన తర్వాత ఆ విపి సింగ్ గారి ప్రభుత్వంలో మళ్ళా మూట ఈ నాయకులు ఒక ములాయం సింగ్ గారు, కరుణానిధి గారు, శరద్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, జార్జి ఫెర్నాండెజ్, అంటే వీళ్ళంతా కూడా ఒక సోషలిస్ట్ నేపథ్యం నుంచి వచ్చినటువంటి ఈ వర్గాల నుంచి వచ్చినటువంటి ఒక బలమైన నాయకత్వం అక్కడ ఉంది కాబట్టి వాళ్ళ సపోర్టుతో విపి సింగ్ గారు ప్రభుత్వం ఏర్పాటు నడుస్తుంది కాబట్టి వాళ్ళందరూ పట్టుబట్టి మండల్ కమిషన్ నివేదిక కోసం చేశారు. ఆ నివేదికని అమలు చేయగానే ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టేసింది. ఓకే. కాంగ్రెస్ పార్టీ అప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎవరు అప్పుడు? రాజీవ్ గాంధీ గారు. ఓకే. బీజేపీ ప్రత్యామ్నాయ బీజేపీ ప్రధాన నాయకుడు ఎవరు? ఎల్కే అద్వానీ గారు. ఓకే. రాజీవ్ గాంధీ గారేమో ఈ మండల్ కమిషన్ నివేదికని యథావిధిగా అమలు చేస్తే ఈ దేశం విచ్ఛిన్నమైపోతుంది అని చెప్పేసి నిండు పార్లమెంట్లో మాట్లాడి. ఓకే. ఎల్కే అద్వానీ గారేమో ఇది ఇష్టం లేదు కాబట్టి మండల్ కమిషన్ నివేదికని డైవర్ట్ చేయటం కోసం రథయాత్రని కమండల రథయాత్రని మొదలుపెట్టింది. ఇంకా అట్లా వెళ్ళిపోయి అదంతా జరిగింది. అవన్నీ పని అంటే ఇప్పటికీ సందర్భం వచ్చినప్పుడల్లా ఈ వర్గాల ప్రయోజనాలకు సంబంధించినటువంటిది ఏమొచ్చినా కూడా ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు, ఏదో ఒకటి చేస్తారు. అయిపోయింది. ఎంతో పరిణామం జరిగింది అయినా కూడా ఇవాళ 52%, ఎందుకంటే ఇవేటి సంబంధం లేకుండానే తమిళనాడులో 69% రిజర్వేషన్లు తెచ్చుకున్నారు. 69% రిజర్వేషన్ తెచ్చుకున్నారు. ఆ 69% రిజర్వేషన్స్ ఏంది? బీసీలకు 50%, ఎస్సీకి ప్రపోర్షనేట్గా జనాభా 18% జనాభా ఉంది కాబట్టి 18% ఇచ్చిండ్రు. ఎస్టీ 1% జనాభా ఉంటుంది తమిళనాడులో కాబట్టి ఎస్టీలకు 1% రిజర్వేషన్ 69 వచ్చింది. దీని మీద జరిగింది అన్నది 93లో ఇందిరా సాహ్ని కేసు వచ్చింది. ఇందిరా సాహ్ని కేసు వచ్చినప్పుడు వాదోపవాదంలో అవన్నీ జరిగినాయి. ధర్మాసనం, సుప్రీంకోర్టు 9 మంది జడ్జీల ధర్మాసనం రిజర్వేషన్లు 50% గరిష్ట పరిమితికి దాటొద్దు అన్నటువంటి నిబంధన వచ్చింది. ఈ దేశంలో ఎంత అన్యాయం అంటే బీసీల పట్ల ఎంత దుర్మార్గం అంటే అసలు రాజ్యాంగంలో ఎక్కడా కూడా రిజర్వేషన్లు 50%కి దాటకూడదన్నటువంటి ఒక గరిష్ట పరిమితి నిబంధన ఎక్కడ రాజ్యాంగం ఎక్కడా కూడా లేదు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రూలింగ్ అది. మరి ఆ రోజు నిజంగా ఏ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో కానీ, హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ ఏ కోర్టుకైనా ఉన్నటువంటిది ఏంటంటే రాజ్యాంగానికి లోబడే చట్టం కానీ జీవోలు కానీ రాజ్యాంగానికి లోబడి ఉన్నాయా లేవా అన్నది సమీక్షించే అధికారం ఉన్నది. కానీ రాజ్యాంగాన్ని ఎబో కాన్స్టిట్యూషన్ మించి తీర్పులు ఇచ్చే అధికారం లేదు, ఏ కోర్టుకు లేదు. సుప్రీంకోర్టుకి కంటే మించి అత్యున్నత న్యాయస్థానం లేదు, ఏ కోర్టుకు లేదు. కానీ 9 మంది ధర్మాసనం కూడా ఆ రోజు ఏమిచ్చిందంటే 50% పెంచడానికి లేదు. కానీ నిజంగా ప్రభుత్వాలు బాధ్యత కలిగిన ప్రభుత్వాలు అయితే, బీసీల పట్ల ప్రేమ ఉన్నటువంటి ప్రభుత్వాలు అయితే ఏం చేసి ఉండాలి? సుప్రీంకోర్టుకి అధికారం లేదు, ఇది తప్పు అని చెప్పేసి మాట్లాడి ఉండాలి. చేయలేదు. చేయకపోగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పునే, ఇందిరా సాహ్ని వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేసులో ఇచ్చినటువంటి తీర్పునే శిలాశాసనంగా అమలు చేయటం వల్ల వచ్చినటువంటి సమస్య ఇది. ఆ రోజే ప్రభుత్వాలు ప్రశ్నించుంటే, ఆ రోజే పార్లమెంటో లేకపోతే పార్లమెంటే ఇది తప్పు, దీనికి సుప్రీంకోర్టుకి అధికారం లేదు అని చెప్పేసి మాట్లాడుంటే, సవరణ చేసుంటే, చట్టం చేసుంటే, సుప్రీంకోర్టులోనే పార్లమెంట్లో చట్టం చేసుంటే ఈ సుప్రీంకోర్టు నిబంధన అనేది ఇచ్చినటువంటి 50% గరిష్ట పరిమితి అన్నది అమలు అయ్యేది కాదు. కానీ ప్రశ్నించకపోగా, తప్పుపట్టకపోగా, ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమన్నది మాట్లాడకపోగా చేసిన పని ఏంటంటే సుప్రీంకోర్టు గొప్ప తీర్పు ఇచ్చింది అని చెప్పేసి ప్రతి రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారులు, న్యాయ వ్యవస్థ ప్రతి ఒక్కరు కూడా దాన్ని అంగీకరించడమే ఈ సమస్యకు కారణమైంది. ఆ రోజే ప్రశ్నించుంటే, ఆ రోజే ఎత్తి చూపింటుంటే సుప్రీంకోర్టు తీర్పు అనేది అమలు అయ్యేది కాదు. పార్లమెంట్లో మాట్లాడి ఉంటే ఏ పార్టీ మాట్లాడలే. అంటే ఇప్పటికీ అన్ని పార్టీలకు కూడా బీసీల పట్ల బయటికి ఎన్ని మాటలు మాట్లాడినా బీసీల పట్ల ఒక ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప నిజాయితీగా ఈ వర్గాల సంక్షేమము, అభ్యున్నతి, సాధికారత, ఈ మూడే కదా. సంక్షేమం, వెల్ఫేరు, డెవలప్మెంటు, ఎంపవర్మెంటు, అల్టిమేట్గా ఇదే కదా. ఇది అంటే ఎంత అన్యాయం అంటే ఇవాళ ప్రతి ఒక్కరూ అవకాశం వచ్చినప్పుడల్లా మాట్లాడతారు. ప్రపంచంలో, దేశంలో భారతదేశం
అద్భుతం, అగ్రగామి దేశం, అది ఇది ఇట్లా చేస్తాం అది చేస్తాం అని చెప్పేసి మాట్లాడతారు. అరే జనాభాలో 50% పైగా ఉన్నటువంటి బీసీలని నువ్వు చట్టసభలో అసెంబ్లీలో ఉండాల్సిన భాగస్వామ్యం లేకుండా, శాసన మండలి ఉంటే శాసన మండలిలో ఉండాల్సిన భాగస్వామ్యం లేకుండా, పార్లమెంట్లో ఉండాల్సిన భాగస్వామ్యం లేకుండా, బ్యూరోక్రసీలో ఉండాల్సినంత భాగస్వామ్యం లేకుండా, న్యాయ వ్యవస్థలో ఉండాల్సిన భాగస్వామ్యం లేకుండా ఎక్కడ కూడా ఇవాళటికి 20%కి మించి బీసీలు లేరు. లేకుండా నువ్వు ఈ దేశాన్ని ప్రపంచంలో ఒక అగ్రగామి దేశంగా ఎట్లా నిలబెడతారు చెప్పండి. మాట్లాడే మాటల్లో నిజాయితీ ఎక్కడిది అని చెప్పేసి వాళ్ళ. ఇప్పుడు ఈ దేశంలో మీరు చెప్పినట్టు రాజ్యాంగం సవరణ వచ్చింది, తీర్పులు వచ్చినాయి. ఆ తర్వాత అనేక మంది బీసీ నాయకులు కూడా పెద్ద పెద్ద నాయకులు వచ్చారు. మీరు చెప్పిన ఈరోజు నితీష్ కుమారు, లేకపోతే లాలు యాదవ్, దేవేగౌడ, ఇట్లా అనేక మంది బీసీ సామాజిక నేతలు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నప్పటికీ మరి ఈ బీసీ వర్గాలకు ఈ నాయకులు ఎందుకు చేయలేదు? ఇప్పుడు అగ్రవర్ణాలకు ఓకే, వీళ్ళ మీద వ్యతిరేకత ఉంది. మరి బీసీ వర్గాల నుంచి వచ్చిన ఇంతగానం నాయకులు, వీళ్ళు 50% పైగా ఉన్నవాళ్ళు, వీళ్ళ హక్కులను జనరల్గా రాజ్యము వీరభోజ్యం, హక్కులు అనేది సాధించుకోవాల్సినవి, ఒకటి అడిగితే ఇచ్చేటివి కాదు. మరి బీసీలు ఎందుకు సాధించుకోలేకపోతున్నారు 70 ఏళ్ళుగా ఇంత 50% ఉండి? ఆదినారాయణ గారు, ఇప్పుడు మీరు చెప్పినటువంటి నాయకులు కూడా వాళ్ళ శక్తి కూడా సరిపోలే. ఎందుకంటే అప్పటికే ఈ బీసీ వర్గాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా రకరకాల రాజకీయ భావజాలం, రకరకాల భావజాలంతో ఆ పార్టీల్లో ఇరికిపోయి ఉన్నారు. ఓ కమ్యూనిస్ట్ పార్టీ ఒక భావజాలం, ఇంకో రకమైనటువంటి బట్టి ఉన్నారు. ఎందుకు అంటే ఉదాహరణ చెప్తాను. ఇదే పార్లమెంట్లో ఇవాళ వచ్చినటువంటిది కొత్త కాదు. మహిళలకు రిజర్వేషన్లు, జనాభాలో 50% ఉన్నటువంటి మహిళలకు రిజర్వేషన్లు లేకపోతే ఎట్లా, ఈ దేశం అభివృద్ధి చెందుతుంది ఎట్లయిందని చెప్పేసి చాలా గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇచ్చారు మహానుభావులు. ఇచ్చి దాని నేపథ్యంలోనే మహిళలకు 33% రిజర్వేషన్లు తీసుకొచ్చింది. ఇప్పుడు అయిపోయింది కాదు, దీని పునాది ఉన్నది. 1994లోనే అప్పటి సిపిఐ నాయకురాలు గీతా ముఖర్జీ, సీనియర్ పార్లమెంటేరియన్, ఆమె నాయకత్వంలో పార్లమెంట్ కమిటీ వేసింది. ఆమె సిఫారసుల మేరకే 33% మహిళా రిజర్వేషన్లు పార్లమెంట్లో ప్రవేశపెడితే అప్పుడు ఇదే లాలూ ప్రసాద్ యాదవ్ గారు, ములాయం సింగ్ యాదవ్, నితీష్ కుమార్ గారు వీళ్ళే ధైర్యంగా అడ్డుకున్నారు. ఏమని? మా బీసీ వర్గాలకు 33%లో మా బీసీ వర్గాల మహిళలకు భాగస్వామ్యం లేకుండా ఈ 33% ఓన్లీ జనరల్గా మహిళలకు రిజర్వేషన్లు పెట్టడం అంటే మళ్ళీ అగ్రవర్ణ మహిళల కోసం వీడికి తీసుకురావటం కోసమే తప్ప అయితే ఏం లేదు. ఖచ్చితంగా ఈ 33% మహిళా రిజర్వేషన్లో కూడా బీసీలకు ఉంటే తప్ప మేము అంగీకరించేది లేదని చెప్పేసి ఆ రోజు పార్లమెంట్ని అడ్డుకున్నారు. బిల్ పాస్ కానియలేదు. ఆ రోజు వాళ్ళ శక్తి అది అక్కడికే సరిపోయింది. ఆ శక్తి ఉంది కాబట్టి అడ్డుకోగలిగారు, దాన్ని చర్చ చేయగలిగారు. రాను ఏమైపోయిందంటే క్రమంగా రకరకాల రాజకీయాల కారణంగా వాళ్ళ శక్తి కూడా తగ్గిపోయి ఏమైపోయిందంటే వాళ్ళ లాస్ట్కు అదే మహిళా రిజర్వేషన్లు 33% యాజ్ ఇట్ ఈస్గా 30 ఏళ్ల క్రితం అడ్డుకోగలిగినటువంటి ఈ దేశం 30 ఏళ్ల తర్వాత ఆ మహిళా రిజర్వేషన్లు మహిళల కోసం ఏమీ మార్పు లేకుండా 33% పార్లమెంట్లో ప్రవేశపెడితే ఈ దేశం మొత్తం కూడా మూసుకొని అంగీకరించింది. నా పదం వాడడం కూడదు కానీ చెప్తున్నా, ఒక్కరు దాని భిన్నాభిప్రాయం వ్యక్తం చేయలే. మరి ఆ రోజు 30 ఏళ్ల క్రితమే 1995లోనే వచ్చిన రోజే దీన్ని అడ్డుకున్నారు కదా. బీసీ మహిళల కోసం ఈ రిజర్వేషన్లు ఉంటేనే తప్ప మేము అంగీకరించలేదని చెప్పేసి ఆ రోజు అడ్డుకున్నాయి కదా. ఈ దేశం అడ్డుకుంటే ఆగిపోయింది కదా. మళ్ళీ వాళ్ళ దాన్ని కొత్తగా మనం దాన్ని ఏమైనా సవరించినామా, ఆ డిమాండ్కు తగ్గట్టుగా బీసీ మహిళలకు అవకాశం కల్పిస్తున్నామా అని చెప్పేసి మాట్లాడినటువంటి పార్టీ లేదు, అడ్డుకున్నటువంటి వాళ్ళు లేరు. పైగా ఏమైపోయింది దేశంలో ఇంకా మొత్తం మహిళలకు రిజర్వేషన్లు ఇస్తే 33 ఇస్తే గొప్పగా ఆదర్శం అని చెప్పేసి మాట్లాడేది వచ్చేసింది. ఇవాళ చైతన్య రాహిత్యం ఇవాళ లాస్ట్కి ఏమైపోయిందంటే ఈ బీసీలల్లో ఆఖరికి మారిన సామాజిక ఆర్థిక ప్రపంచీకరణ నేపథ్యంలో ఈ చేతి వృత్తులు కాస్త మాయమైపోయినాయి. బొడిగా బీకేసిండ్రు, పిసికేసిండ్రు, బతుకు తెరువు లేక ఇవాళ బతుకు జీవుడా అని చెప్పేసి బయటికి ఏదో గొప్పగా గాంభీర్యంగా ఉండవచ్చు కాక బీసీలు, కానీ చాలా గతంతో పోల్చినప్పుడు ఇంకా వెనకబడి వెనక్కిపోయినరు తప్ప బాగుపడిన చేతి వృత్తులు, చేనేత కార్మికులు ఇలా ఆత్మహత్యలు అయిపోయాయి.
విశ్వకర్మల ఆత్మహత్యలు అయిపోయా, కలుగిత కార్మికులు చెట్టు మీద, ఇవన్నీ రకరకాల ఈ పరిస్థితుల్లో ఇవాళ కనీసం ఏమైందంటే వాటిని మౌనంగా అంగీకరించి, ఇంత బాధాకరమైన విషయం అంటే ఈ దేశానికి బీసీ ప్రధానమంత్రి ఉంటాడు. అవును, బీసీ ప్రధానమంత్రి కాలంలో బీసీ మహిళలకు రిజర్వేషన్లు లేకుండా, బీసీ మహిళలకు భాగస్వామ్యం లేకుండా మహిళా రిజర్వేషన్లు వచ్చేస్తాయి. మనం చప్పట్లు కొట్టాలి, దానికి తాళాలు కొట్టేటోళ్ళు ఉంటారు. ఆయన అద్భుతమైన నాయకుడని మనం చెప్పాలి. నిజంగా కూడా 75 ఏళ్లలో ఈ స్వతంత్ర భారతదేశంలో, ఈ దేశంలో రాజ్యాంగం అమలవుతూ 75 ఏళ్ళు అవుతుంటుంది. ఈ రోజు వరకు కేంద్ర ప్రభుత్వంలో బీసీ సంక్షేమ శాఖ లేదు, బీసీల కోసం ఒక శాఖ లేదు. ఈ రోజు వరకు కులగన్న లేదు. నీకు విద్య ఉద్యోగాల్లో వాళ్లకు ప్రపోర్షనేట్ భాగస్వామ్యం లేదు, చట్టసభల్లో భాగస్వామ్యం లేదు. స్థానిక సంస్థలు అక్కడిక్కడ ఉండేటువంటి పరిస్థితుల్లో, స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరికి వాళ్ళు తన్లాడి ఎదిగి వచ్చినారే తప్ప ఏ దయాదాక్షిణ్యాలతో రాలేదు. ఇప్పటికీ ఈ దేశంలో రాత్రి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వస్తాయండి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఈ దేశంలో ఆ జనాభా ఉన్నదే 10% లోపు. ఆ 10%లో ఆల్మోస్ట్ ఎబో 90% అన్ని విధాలుగా సంపన్నులు, అన్ని విధాలుగా స్థితిమంతులు, విద్యా విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ, ఆర్థిక విషయంలో కానీ స్థితిమంతులు. వాళ్లకు రాత్రి ఎక్కడ ఏ పార్టీ ఎజెండాలో ఉండదు, ఏ పార్టీ మేనిఫెస్టోలో ఉండదు. ఎవరు దానికోసం రోడ్లకి ధర్నాలు, రాస్తారోకలు, పోరాటాలు చేసినటువంటి అవసరం కూడా లేదు. చిన్న వినతి పత్రాలతోటి అదే పెద్ద పోరాటంగా చూపించి 10% రిజర్వేషన్ రాత్రే క్యాబినెట్ సమావేశం అయితే క్యాబినెట్ తీర్మానం చేస్తుంది, అసెంబ్లీకి అమలుకి వచ్చేస్తుంది. ఇవాళ బీసీల కోసం రిజర్వేషన్లకు సంబంధించి ఈ దేశంలో 75 ఏళ్లుగా జరగని పోరాటం లేదు, కానీ ఎవరికి పట్టదు. ఇవాళ రాజకీయ అవసరంగా ఇదే కాంగ్రెస్ పార్టీ 75 ఏళ్లుగా ఈ దేశంలో బీసీలకు మరణ శాసనం రాసిన కాంగ్రెస్ పార్టీ ఇలా బీసీల రాగం ఎందుకు ఎత్తుకుందంటే దాని ప్రాభవం కోల్పోయింది కాబట్టి. ఆ పార్టీ ఒకనాడు 17-18 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ 3 రాష్ట్రాలకు పరిమితమైంది కాబట్టి, అది కూడా రోజు పీకుతుంది కాబట్టి, మళ్ళీ ఆ పార్టీ చౌబతుకుల్లోకి వచ్చింది కాబట్టే దాన్ని బతికించుకోవడం కోసమే ఇవాళ బీసీ ఎజెండా ఎత్తుకున్నది కాంగ్రెస్ పార్టీ. బీసీ ఎజెండా ఎత్తుకుంది ఎందుకంటే వాళ్ళు బతకడం కోసం, వాళ్ళ అధికార పీఠాన్ని నిలబెట్టుకోవడం కోసం, ఆ పార్టీని బతికించుకోవడం కోసం బీసీల రాగం ఎత్తుకున్నది. అయినా కూడా మేము ఖచ్చితంగా కానివ్వండి, ఏ కారణంగానైనా కూడా మా బీసీ రిజర్వేషన్లు కొన్నారు కాబట్టి చెప్పినాం. కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిండ్రు, హామీ ఇచ్చిన 42% రిజర్వేషన్. అదన నిజాయితీగా అమలు చేసేటటువంటి ప్రయత్నం ఉందంటే లేదు, మోసం. అని చెప్పినాం. అయ్యా తమిళనాడులో జరిగింది ఆ ప్రయత్నం. సుప్రీంకోర్టు ఇందిరా సహాని ఈ బీసీ రిజర్వేషన్లకు న్యాయపరంగా మీరు చెప్పినంత బాగున్నది. అయితే యాక్చువల్గా రాజ్యాంగము రాసినప్పుడు అంబేద్కరు 50 ఇయర్స్ తర్వాత దీన్ని సమీక్షించుకోండి, అవసరం లేకపోతే ఈ రిజర్వేషన్లనే తీసేయండి, మీరు సమీక్షించుకోవచ్చు అని ఆయన అందులో పేర్కొన్నట్టు చాలామంది చెప్తుంటారు. సో అది లోతుపాతులు మీకే తెలవాలి. అయితే ఇంకా కూడా మనం ఇంత ఆర్థికంగా ఇంత ముందటికి వచ్చినాము, ప్రపంచీకరణ జరుగుతున్నది, సంస్కరణలు వస్తున్నాయి, మనము డెవలప్డ్ కంట్రీకి వెళ్ళే కాలంలో ఇంకా బీసీలకు వాళ్ళకే తొలగించాలి, క్రీమీ లేయర్ పట్టుకురావాలన్న సందర్భంలో మాకు రిజర్వేషన్లు కావాలి, ఇంకా మేము వెనుకబడి ఉన్నాము అంటే మనం వెనక్కిపోతున్నట్ట ముందటి పోతున్నట్ట? ఆదినారాయణ గారు, మీరు చెప్పే విషయాలు బయట మాట్లాడేటటువంటి వాళ్ళు ఆదర్శవంతంగా మాట్లాడుకోవటానికి గొప్పగా ఉంటాయి. కానీ ఈ దేశంలో అది ఎప్పుడు ఆ ఆదర్శాలకు నిజాయితీ ఉంటుంది అంటే ఎప్పుడు అంటే ఈ దేశ సంపద ఎవరి చేతులు ఉందండి? వనరులన్నీ ఎవరి చేతులు ఉన్నాయండి? వనరులన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? భూములు ఎవరి చేతులు ఉన్నాయి? ఈ భారతదేశం లాంటి దేశంలో మనిషికి ఆత్మగౌరవ చిహ్నం ఏంటంటే, అస్తిత్వ చిహ్నం ఏంటంటే భూమి. ఇవాళటికి ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని లెక్కలు చెప్పినా, ఎన్ని వాదనలు చేసినా 100కి 60% 70% భూములు కొన్ని వర్గాల చేతుల్లోనే ఉన్నాయి. బీసీలకు భూములు ఉంటే ఉండొచ్చు, ఏముంటే ఎన్ని ఉన్నాయి? 1 ఎకరం 2 ఎకరాలు.
4 ఎకరాలు 5 ఎకరాల వాళ్ళు చిన్న కమతాలు. కానీ అక్కడికి వచ్చేసరికి ఏమైంది వాళ్ళ 100 ఎకరాలు 1000 ఎకరాలు ఎవరి చేతుల్లో ఉన్నాయండి? ఏ రూపంలో ఉన్నాయండి? ఇండస్ట్రీస్ రూపంలో, పారిశ్రామిక కంపెనీల పేర్ల మీద వాళ్ళకు భూమి 1000 ఎకరాల భూములు ఉంటాయి. ప్రభుత్వాలే ఇస్తుంటాయి. ఇంకా వాళ్ళకు పాపం ఏం లేనట్టు, కొనుక్కునే స్తోమత లేనట్టు వాళ్ళకు 1000 ఎకరాలు అప్పచెప్తుంటాయి. ఇవాళ ప్రకృతి సంపద అంతా ఒక వర్గం చేతిలోనే ఉంది. భూములు వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. రకరకాల సంపద వాళ్ళ చేతిలో ఉంది. వీడికి ఏమి లేకుండా బతుకు తెరువు తప్ప, పని చేసుకుంటే బతకడం తప్ప. వీళ్ళకు భూమి కూడా దేనికోసం? వాళ్ళకు భూమి అన్నది వాళ్ళకు ఒక సంపదగా ఉన్నది, వాళ్ళకి ఆస్తిగా ఉన్నది. కానీ ఈ బీసీ వర్గాలకు భూమి అనేది ఒక బతుకు తెరువు వనరుగా ఉన్నది. 5 ఎకరాలు ఉంటే నేను బతుకుతా, నా కుటుంబం బతుకుతాను. కానీ వాళ్ళకి అదిగా మీరు ఈ దేశంలో హైదరాబాద్ నగరమే చూద్దామండి. చెప్తూ మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారుగా, రిజర్వేషన్లు ఇంకా ఎందుకు, రిజర్వేషన్లు ఎందుకు అని. ఏమీ వద్దు. ఈ దేశంలో ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఒక సెంటర్లో నిలబడి 4 వైపులో చూద్దాం. 4 వైపులో చూద్దాం. ఏ సెంటర్ అని చెప్పండి మీరు. ఒక సెంటర్లో నిలబడి 4 వైపులో చూస్తే ఆ చుట్టూ ఉన్నటువంటి బంగ్లాలలో, కమర్షియల్ కాంప్లెక్స్లలో, ఇన్స్టిట్యూషన్స్లలో, హాస్పిటల్స్ కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, ఆర్థిక సంస్థలు కావచ్చు, సెంటర్లు నిలబడి చూస్తే 90% ఎవరికి ఉన్నాయో తెలుస్తుంది. అది కదా కావాల్సింది. అంటే ఈ దేశ సంపద అంతా 90% సంపద 10% ఉన్నటువంటి వాళ్ళ చేతుల్లో ఉన్నది. 90% ఉన్నటువంటి వాళ్ళ చేతుల్లో ఉన్న సంపద ఎంత అంటే 10%. ఇది కదా మరి రిజర్వేషన్లు వద్దనేటటువంటి వాళ్ళు. ఎస్, నేను చెప్తున్నా. నేను కూడా చిన్నప్పటి నుంచి కూడా నేను మెరిట్ స్టూడెంట్ని. బీసీ అయినప్పటికీ కూడా నేను 10th క్లాస్లో కూడా తాలూకా ఫస్ట్ వచ్చినటువంటి వాడిని. నేను స్వయంగా రిజర్వేషన్లతో ఈ స్థాయికి రాలే. కానీ మీరు అంటున్నారు కదా ప్రతిభేదం మీ ఒక్కరు సొంతమైనట్టు. ఈ ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు రిజర్వేషన్లు అడుగుతున్నటువంటి వాళ్ళు ఉత్తగా రిజర్వేషన్ల కోసం, రిజర్వేషన్లతో తప్ప ఇంకా వాళ్ళకి ఏ తెలివితేటలు లేనట్టు మాట్లాడుతుంటారు కదా. నేను ఒకటే అడుగుతున్నా, ఏమీ వద్దు. భూములు, సంపదని మొత్తం జాతీయ సంపద చేద్దాం, దేశ సంపద చేద్దాం. ఆ జాతీయ సంపద నుంచే సమాజానికి సమానంగా పంచుదాం ప్రతి పౌరుడికి. మరి అందుకే ఇవాళ రిజర్వేషన్లు ఎందుకు అంటే సంపద అంతా ఒకవైపు పోగు కావటం వల్ల ఒకవైపు కుప్పగా మారటం. ఇక్కడ నాకు ఒక డౌట్ ఉన్నది. మీరు సంపద వీళ్ళందరి చేతిలో ఉన్నది. ఈ సంపదను రావాలంటే రిజర్వేషన్లు రావాలి. రిజర్వేషన్లు వస్తే రాజకీయంగా ప్రాతినిధ్యం లభిస్తుంది. రాజకీయంగా ప్రాతినిధ్యం లభిస్తే మాకు సంపదలో భాగం లభిస్తుంది. ఇది మీరు చెప్పేది. ఇదే నిజమైతే ఇప్పుడు ప్రస్తుతము మన హైదరాబాద్ గురించి మీరు ఇంతకుముందు హైదరాబాద్ మేయరు గద్వాల విజయలక్ష్మి, అంతకుముందు బొంతు రామ్మోహన్, ఇట్లా ఈ హైదరాబాద్కి సంబంధించి మేయర్లుగా 2 బీసీలు ఉన్నారు. అంతకుముందు కూడా బీసీలు ఉన్నారు. మరి హైదరాబాద్లో వీళ్ళ నిజంగానే రాజకీయం ద్వారానే సంపాదన లభిస్తే మరి బీసీలకు ఇక్కడ ఎక్కడా లభించలేదు కదా, వీళ్ళకు ప్రాతినిధ్యం లభించినప్పటికీ. ఇప్పుడు ఆదినారాయణ గారు ఒక్కరిద్దరు వ్యక్తులకు సంబంధించింది కాదు ఇది. సమాజంలో ఆ వ్యక్తులకు దాంతో ఏమైంది, ఒకరిద్దరు వ్యక్తులకు అవకాశాలు, రాజకీయ అవకాశాలు రావటం వల్ల ఆ వర్గాల్లో ఒక స్థైర్యం, ఆత్మగౌరవం పెరుగుతుంది, పట్టుదల ఉంటుంది. కష్టపడితే మాకు అవకాశం ఉంటే మాకు కూడా ఎక్కడో దగ్గర అవకాశం వస్తుందని ఉంటుంది. ఒక రాజకీయ రంగాల్లో అడుగుతలేము కదా. అందుకోసమే విద్య, చదువుల్లో ఇవాళ ఉదాహరణ చెప్తాను. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే, ఇది సబ్జెక్ట్ కాదు కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎట్లా ఉంటుందంటే, తెలంగాణలో దాదాపు అప్పటి వరకు ఉన్నటువంటి 200 గురుకులాలు ఉంటే 1000 గురుకుల పాఠశాలలు వచ్చినాయి. 1070 గురుకుల పాఠశాలలు వచ్చినాయి. అంటే మొత్తంగా 7 లక్షల మంది పిల్లలు చదువుకుంటున్నారు గురుకుల పాఠశాలలో. దాంట్లో అప్పర్ కాస్ట్ మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మెజారిటీ పార్ట్ 70%, 80% ఎవరు ఉన్నారంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నారు. దాదాపు 7 లక్షల మందిలో ఒక 5 లక్షల 6 లక్షల మంది పిల్లలు ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలే ఉన్నారు. వీళ్ళకు ఆ ఉన్నత విద్య ఇవ్వటం వల్ల ఆటోమేటిక్గా ఆ కుటుంబాల స్థితిగతి మారుతుంది. అంతే కదా. అట్లాగే మెడికల్ కాలేజీలు, అంతకుముందు 5 మెడికల్ కాలేజీలు ఉండే గవర్నమెంట్. ఎంటైర్ 75 ఏళ్లలో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండేవి. ఇవాళ 34 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అయినాయి. ఆపరేషనల్ పార్ట్కి వచ్చేసరికి ఇంకా 4-5 ఆపరేషనల్ పార్ట్కి రావాలి. 30 వచ్చినాయి, 28, 30 వచ్చినాయి. ఇవాళ అంతకుముందు ఉన్నటువంటి 2000 సీట్లుండే మొత్తంగా ఇవాళ 9000 సీట్లు అయినాయి.
దాంట్లో ప్రతి మెడికల్ కాలేజీలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఉన్న సీట్లు ఏంటంటే 4000 మెడికల్ ఎంబీబీఎస్ సీట్లు వచ్చినాయి. ఆ 4000ల్లో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్స్ ఏమున్నాయి కదా, ఆ పిల్లలు ఎంతమంది వచ్చినారు? ఆ ఒక మెడికల్ దాదాపు 2000 3000 మంది ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకి ప్రతి సంవత్సరం ఎంబీబీఎస్ సీట్లు వస్తున్నాయి. ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అయిందంటే ఆ ఫ్యామిలీ మొత్తం మారిపోతుంది చరిత్ర, అంతే కదా. ఇదంతా కూడా గ్రాడ్యువల్గా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో ఆ కుటుంబాలకు ఒక చేయూతనివ్వటం. సంపదలు ఎట్లా ఒక భాగస్వామ్యం లేదు, భూములు లేవు, ఫ్యాక్టరీలు లేవు, పరిశ్రమలు లేవు, వాళ్లకు విద్యనన్న కల్పిస్తే ఆ విద్య ద్వారా ఆ ప్రతిభా పాఠవాలతోటి ఆ కుటుంబం విద్యా ఉద్యోగులు కల్పిస్తే ఆ కుటుంబాల్లో ఇంత చేయుతనిస్తుంది, వాళ్ళు కూడా సగర్వంగా సాధికారంగా బతికే పరిస్థితి. ఇదంతా ఓవర్ పీరియడ్ అమలు జరిగింది. విద్యా ఉద్యోగాల్లో తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్ అమలు జరుగుతున్నాయా? ఉంది కదా, 27% ఉంది కదా. అంటే వీళ్ళ మేమెంతో మాకంత అనేది లేదు. అందుకే ఇవాళ ఇప్పుడు ఇలా సమస్య ఎక్కడ వచ్చిందంటే వాస్తవంగా ఇవాళ బీసీలకి తెలంగాణలో ఎంత తెలంగాణకు వచ్చేసరికి 52% రిజర్వేషన్స్ ఉంటాయి. అది ఎడ్యుకేషన్లో కానీ, ఎంప్లాయ్మెంట్లో కానీ, పొలిటికల్గా కానీ లేదు. దానికే కదా 50% సీలింగ్ వచ్చింది. 50% సీలింగ్ అనే గరిష్ట పరిమితి కారణంగానే ఈ సమస్య వచ్చింది కదా. మీరు బీఆర్ఎస్ నాయకులు, ఈ గరిష్ట పరిమితి కారణంగానే సమస్య వచ్చింది. కాబట్టి ఇవాళ కోర్టులు బీసీల పక్షాన లేవు, చట్టసభలు బీసీల పక్షాన లేవు, ప్రభుత్వ యంత్రాంగం బీసీ పక్షాన లేదు. ఇక మాకు మిగిలిందళ్ళు ఏంటంటే 75 ఏళ్ళ తర్వాత ఏది ఏమైనా కూడా మా కోసం మేము కొట్లాడితే తప్ప, పోరాటం చేస్తే తప్ప రాజకీయ పార్టీలు కానీ, న్యాయ వ్యవస్థ కానీ, పరిపాలనా వ్యవస్థ కానీ ఈ బీసీల పక్షాన చూడదు, బీసీల ఆవేదనని గోడును వినదు అన్నటువంటి ఉద్దేశంతో ఇవాళ రాజకీయాలకు అతీతంగానే అందరూ బీసీలు ఇవాళ రోడ్డు ఎక్కింది. ఇది ఒక సందర్భం కామారెడ్డి డిక్లరేషన్. అయితే ఈ కామారెడ్డి డిక్లరేషన్ అందరూ మాట్లాడుతున్నది ఏంటంటే ఒక్క పొలిటికల్ రిజర్వేషన్ మాట్లాడుతున్నారు. 42% రిజర్వేషన్లు ఒక్క స్థానిక సంస్థలు అనేటట్టుగా మాట్లాడుతున్నారు. కానీ అంతకంటే ఎక్కువగా ఉపయోగపడేది ఏంటంటే విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు అనేది ఉన్నది. నాకు అర్థం కాలేదు, ఈ 42%కి గీటర్ అయింది. అసలు బీసీలు 42% లేరు, వాళ్ళు దాదాపుగా 60% వరకు ఉన్నారని చెప్తున్నారు. 56% అని మనకు వీళ్ళు చేపట్టిన కులగణంలో తెలిసింది. ఈ 42% రిజర్వేషన్ అయింది. దీనికి బీసీలు ఎందుకు వంతపాడుతున్నారు? బీసీలు ఈ 42%కి ఎందుకు కట్టుబడి ఉన్నారు? బీఆర్ఎస్ పార్టీ కూడా మీరు ఎందుకు ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది? ఇప్పుడు ఆదినారాయణ గారు 42% ఇస్తామంటేనే 62% జనాభా ఉన్నది బీసీలకు. కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టే 56% కాదు, 62% ఉంది తెలంగాణలో బీసీ జనాభా. ఆ లెక్కలే తప్పు. ఇంకా మేము ఇప్పుడు అన్ని తప్పు మీరు చేసింది తప్పు, మోసం అని చెప్పేసి మేము కొర్రీలు పెట్టుకుంటూ కూర్చుంటే ఏ పని కాదు. ఆ ఉద్దేశంతో మాది ఏమన్నా కానీ మా పని కావాలనే ఉద్దేశంతో అంతే కదా 42% ఇస్తానని చెప్పేసి వాడు కామారెడ్డి డిక్లరేషన్ చెప్పాను. వాళ్ళు అది హేతుబద్ధంగా ఇచ్చినటువంటి డిమాండ్ కాదు. అది వ్యతిరేకించాలి కదా. అంటే ఇప్పుడు ఇస్తున్నప్పుడు చెప్పింది ఏముంటే బీసీ వాళ్ళ పాపం వాళ్ళు బక్క జీవులే కదా, బీసీలు అంటే బీసీలే కదా మా వాళ్ళు. ఇప్పుడు మీకు పిసిసి అధ్యక్షుడే ఏముంటే పీసీ మాకేమొద్దు, పిసిసి అధ్యక్షుడు అంటారు కదా, పిసిసి అధ్యక్షుడు అదే రేవంత్ రెడ్డిని తీసుకోమని చెప్పండి. మళ్ళీ మా మహేష్ కుమార్ గౌడ్కో, మా మధుయాస్కి గౌడ్కో, లేకపోతే ఇంకా బీసీ ఇంకెవరికో ముఖ్యమంత్రి ఇవ్వమని చెప్పండి. ముగ్గురు మంత్రులు ఉన్నారు, మీరు రాజీనామా చేస్తే, బీసీలు రాజీనామా చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందా? బీసీలు మేము మీ దాంట్లో పాల్గొనము, మాకెంతో మేమంతా అంటే రేపటిసరికి ఈ బీసీలో దద్దరిల్లదా? ఎవ్వరు పదవులు వదిలిపెట్టరు, మాకు మాత్రం కావాలని అంటారు. అందుకనే కదా బీసీలు ఇట్లా ఉన్నది. ఆ పరిస్థితి కూడా వస్తుంది. తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా అదే కదా జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద ఒక టీఆర్ఎస్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అప్పుడు ఉంటుంటే కూడా ఏమైంది, ఏదో ఏ స్టేజ్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తెలంగాణకు గొంతిప్పి రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. కాంగ్రెస్ మంత్రులు వచ్చారు, అందరూ వచ్చారు కదా. ఎప్పుడు వచ్చింది? ప్రజల నుంచి భావజాల వ్యాప్తి నుంచి దాటి ఆందోళన స్టేజ్కి దాటి, ఫస్ట్ భావజాల వ్యాప్తి, తర్వాత ఆందోళన స్టేజీ, ఆందోళన నుంచి తిరుగుబాటు స్థాయి. ఎప్పుడైతే తిరుగుబాటు స్టేజ్కి వస్తుందో ఆటోమేటిక్ ఇప్పుడు భావజాల వ్యాప్తి స్టేజ్లోనే ఉంది బీసీ ఉద్యమం. ఏం లేదు భావజాల స్టేజ్ని దాటి ఇప్పుడు భావజాల స్టేజ్ నుంచి ఆందోళన స్టేజ్కి రూపాంతరం జరుగుతుంది, పరివర్తన జరుగుతుంది. ఆందోళన స్టేజీ ఎందుకంటే
తెలంగాణ ఉద్యమ కాలంలోనేమో అప్పటి పరిస్థితులు, సామాజిక ఆర్థిక కమ్యూనికేషన్ సిస్టమ్ ఇదంతా అదే వేరు. ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత, ప్రజల చైతన్యం వచ్చిన తర్వాత స్టేజ్ చాలా వేగంగా శరవేగంగా జరుగుతుంది. అందుకే ఎప్పుడైతే జీవో వచ్చిందో వెంటనే రోడ్ మీరు చెప్పినట్లు జెన్జీ ఉద్యమం నేపాల్లో కరెక్ట్ 15 రోజులలో ఒక ప్రభుత్వాన్ని కూలగొట్టారు. మరి 60% ఉన్న బీసీలు తలుచుకుంటే 10 రోజులలో ఇప్పుడు రావచ్చు. నిజంగా ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఉన్నాయి. ఒక ఊర్లో మేము ఓట్లు వేయమంటే కలెక్టర్ పోయి వాళ్ళ హామీలను తీర్చేసి మీరు ఓట్లు వేయండిరా బాబు అని చెప్పొస్తున్నాడు. మేము 60% ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మేము పాల్గొనము అని అంటే రేపటికి రేపు ఎన్నికల కమిషన్ మొత్తం ముందటికి వచ్చి ఈ బీసీల యొక్క డిమాండ్లను పరిష్కరించే పరిస్థితి లేదా? ఆ పరిస్థితి బీసీలు ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారు? ఇప్పుడు నేపాల్ కాంటెస్ట్ అక్కడ ఉన్న కొద్ది దేశమే జనాభానే చిన్నది మన తెలంగాణ రాష్ట్రంతో, కాబట్టి అనుకుందాం అంత అక్కడ అయిపోయింది. అక్కడ తిరుగుబాటు అక్కడ జరిగితే సరే, ఇక్కడ తెలంగాణలో తిరుగుబాటు వచ్చినా ఏమైందంటే మళ్ళీ దేశం పార్లమెంట్ చేయాలి, ఇది చేస్తారు కదా. అందుకే ఇదంతా దీనికి ఏమిందంటే ఇంతకాలంగా ఏంటంటే బీసీలు బహిష్కరిస్తే జరగదా? తప్పనిసరి ఆ టైం అదే చెప్తున్నాను నేను. కానీ బీసీలకు ఉన్నదా? ఖచ్చితంగా ఆ దశ వస్తుంది. తెలంగాణ కూడా ఎప్పుడు ఇచ్చారండి? తెలంగాణ కూడా పోరాటం చేసి మేము ధర్నాలు చేసి వినతి పత్రాలు ఇస్తే రాలే. ఎప్పుడైతే రాజకీయంగా మనకు ఈ తెలంగాణలో మన పార్టీలు మిగిలవు అన్నటువంటి పరిస్థితి వచ్చిందో, పార్టీ మిగిలినప్పుడు నేను ఎక్కడ ఉంటా అని చెప్పేసి ఆ నాయకులు, సొంత పార్టీ అధికార పార్టీ నాయకులే రోడ్ల మీదకి వచ్చేసి దాంతో ఎప్పుడు ప్రజలు తరుముడంతో తిరగబట్టంతో స్టార్ట్ అయింది. సేమ్ ఇప్పుడు బీసీకి సంబంధించి కూడా ఒక ప్రచార భావజాల వ్యాప్తి వచ్చింది. క్షేత్ర స్థాయిలో ఇవాళ గ్రామ స్థాయిలో కూడా బీసీ అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. అక్కడి నుంచి మొన్న బంద్కు పిలిపిస్తే, ఒక బీసీ సంఘాలు పిలిపిస్తే ఇప్పుడు దేశంలో ఎక్కడ జరగలే. బీసీ సంఘాలు అన్ని పార్టీలు అనివార్యంగా మద్దతు ఇవ్వాల్సి అయి ఉండొచ్చు, ఏదైనా వాళ్ళ అవసరం ఏదైనా ఉండొచ్చు. కానీ ఈ డిమాండ్కు ఒప్పుకోవాల్సిన అనివార్యత ఏర్పడింది కదా. అందుకే మొదట్లో బాగానే ఉంటుంది అన్ని పార్టీలకి. ఇది రూపం, పోరాట రూపం ఏంది, ఆందోళన స్టేజ్కి మారిన తర్వాతనే దొంగెవడు దొరవడు తేలిపోతుంది. ఇక ఆందోళన స్టేజ్ తర్వాత, తిరుగుబాటు స్టేజ్ వచ్చిన తర్వాత మీరు అన్నట్టు నేపాల్ జెన్జీ అన్నది ఉంటుంది. తెలంగాణకు ఆ స్వభావం ఉన్నది, ధిక్కార స్వభావం ఉన్నది, తిరుగుబాటు స్వభావం ఉన్నది. ఇది ఒక్కసారి భరించేంత కాలం భరిస్తుంది తెలంగాణ సమాజం. తిరగబడిందంటే దీన్ని ఎవరు నియంత్రించే స్టేజ్లో ఉండదు. ఇప్పుడు ఆందోళన స్టేజ్లోకి ప్రాథమికంగా ఎంటర్ అవుతున్నది. ఈ స్టేజ్ నుంచి తిరుగుబాటు స్టేజ్ వస్తుంది. ఆ తిరుగుబాటు స్టేజ్ ఎక్కువ కాలం పట్టదు. తప్పనిసరిగా మనం చూస్తాం చాలా షార్ట్ ఇన్ స్పాన్, మీరు అన్నటువంటి అది నెలల్లో కావచ్చు, డేస్లో కూడా కావచ్చు, తప్పనిసరిగా జరుగుతుంది. ఆ స్టేజ్ వచ్చినప్పుడు అన్ని పార్టీలు అనివార్యంగా బీసీ దాన్ని డిమాండ్ని యాక్సెప్ట్ చేయాల్సిందే, పార్లమెంట్లో ఎజెండాగా మారాల్సిందే. మారకపోతే మీరు ఒకటే గుర్తుంచుకోండి, తెలంగాణ కనుక ఈ సమస్యకి ఈ 3 ఏళ్లలో పరిష్కారం దొరక్కపోతే, ఈ పరిష్కారం కలగకపోతే రాజ్యాంగబద్ధమైనటువంటి పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్లో చేర్చడం ఒకటే దీనికి పరిష్కారం. ఇది కనుక జరగకపోతే ఈ 3 ఏళ్లలో 2028లో తెలంగాణలో పొలిటికల్ ఎజెండా, ఎన్నికల ఎజెండా ఓన్లీ బీసీ. అప్పుడు మీరు అన్నది తప్పనిసరిగా జరుగుతుంది. దాన్ని ఎవరు ఇది జరగకపోతే అని చెప్పిన ఈ 3 ఏళ్లలోనే జరుగుతుందని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. ఆ దిశలోనే బీసీ సంఘాలు కావచ్చు, బీసీ మేధావులు కావచ్చు, వివిధ పార్టీలో ఉన్నటువంటి మాలాంటి బీసీ వర్గాల నుంచి ఎదిగొచ్చినటువంటి నాయకత్వం కావచ్చు, మేమందరం కూడా ఆ వైపు తీసుకుపోతాం. ఈ 3 ఏళ్లలోనే ఆ సమస్యకు రాజ్యాంగబద్ధంగా పరిష్కారం కలిగేటట్టు చేస్తాం. అది జరగకపోతే మాత్రం 2028 ఎన్నికల్లో బరాబర్గా మీరన్నటువంటిది నేపాల్ తరహా తిరుగుబాటు. ఇటీవల ఒక నాయకుడు వచ్చి ఒక పార్టీ పెట్టి, మనము అగ్రవర్ణాల పార్టీలో ఉండి అడుక్కున్నన్ని రోజులు మనకి ఎప్పుడు కూడా ప్రధానమైన సీటు దొరకదు, బీసీల పార్టీలోనే ఉండాలి, బీసీలే వాళ్ళ అధికారాన్ని నిర్ణయించుకోవాలి, బీసీలే వాళ్ళకి సీట్లు వాళ్ళు ఇచ్చుకోవాలి, ఒకరి దగ్గర మేము అడుక్కోవాల్సిన అవసరం ఏమున్నది
అనే ఒక విధానాన్ని తీసుకొని ఒక ఆలోచనను రేకెత్తించారు. అలాంటప్పుడు బీసీలు ఏకం కావడంలో కూడా ఫెయిల్ అవుతున్నారు. మళ్ళా అగ్రవర్ణాల పార్టీలోనే వాళ్ళు పల్లకిలు మోసే బోయిలుగానే మారిపోతున్నారు. ఇట్లా బోయిలుగా ఉన్నంతకాలం వాళ్ళు పల్లకిని ఎక్కే ప్రసక్తే లేదు అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నది. ఇట్లా బీసీలందరూ ఒక చట్టం కిందకు వచ్చి మా రాజ్యాన్ని మేము పాలించుకుంటాము అనే ఈ విప్లవం ఎందుకు రాలేకపోతున్నది? ఎక్కడ ఈ బానిస ఆలోచన నుంచి ఎందుకు బయటికి రాలేకపోతున్నారు? నేను ఇందాకనే చెప్పిన బలం జరగలేదు. నేను ఇందాకనే చెప్పింది ఏంటంటే ఒక దశ ఎప్పుడే కూడా ఒక సామాజిక అంశానికి ఫిలాసఫికల్గా మూడు దశలు ఉంటాయి. భావజాల వ్యాప్తి, ఆందోళన, తిరుగుబాటు. ఒక్కొక్కసారి పార్టీల అవసరాలు ఉంటే సమస్యకి ఆ ఫిలాసఫికల్ సొల్యూషన్ పరిష్కారం అనేది మొదటి స్టేజ్లోనే జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో రెండవ దశలో జరుగుతుంది. ఈ రెండు దశల్లో ఆ సమస్యకు పరిష్కారం దొరకనప్పుడు అంతిమంగా తిరుగుబాటు దశ వస్తుంది. తెలంగాణకు ఈ మూడు దశల్లో చాలా స్పష్టత ఉన్నది. తెలంగాణ అంటే ఎవరండి? తెలంగాణ ప్రజలంటే ఎవరండి? బాధితులే కదా. ఇప్పుడు బీసీల హక్కుల కోసం అంటే ఒక బాధితులే కదా. తెలంగాణలో కూడా బాధితులు ఎవరు? మొత్తం తెలంగాణ ప్రజల్లో బాధితులు కూడా ఎవరు? ఒక బీసీ అన్నది కాంటెక్స్ట్ కాకుండా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన దాంట్లో బాధితులు ఎవరు? మళ్ళీ బీసీలు, ఎస్సీలే కదా. ఆ రోజు రోడ్డెక్కి పోరాటం నాయకత్వం ఎవరైనా కావచ్చు, బలంగా క్షేత్రస్థాయిలో నిలబడి పోరాటం చేసింది ఈ వర్గాలే. ఇవాళ తెలంగాణ తరహాలోనే బీసీ మళ్ళీ ఇదే తెలంగాణ గడ్డ మీద బీసీ ఉద్యమం కూడా రూపుదిద్దుకుంటుంది. అది తన బలాన్ని ఇప్పుడిప్పుడే సమీకరించుకుంటుంది. తన బలాన్ని సమీకరించుకొని అదొక ముద్దగా మారేటటువంటి దశకి ఆందోళన దశలో వస్తుంది. భావజాల వ్యాప్తిలో ఉండదు. భావజాల వ్యాప్తిలో ఏముంటుందంటే అందరు వచ్చి ఇక నేను కూడా పోయి ఓ మాట చెప్పకపోతే, లిప్ సింపతి చెప్పకపోతే, సానుభూతి చెప్పకపోతే, మీ న్యాయమైన డిమాండ్ అనకపోతే నాకు రాజకీయంగా ఓట్లు పడవేమని అందరు వస్తారు. కానీ నీవోడెవడు, మందోడెవడు, అది ధర్మం న్యాయమని, ఆ ధర్మం న్యాయానికి నిలబడేటది ఎప్పుడు వస్తుంది అంటే ఆందోళన దశలో వస్తుంది. ఇవాళ తెలంగాణ సమాజము, బీసీ సమాజము ఆ దశలో ఉంది. ఖచ్చితంగా ఆ దశలోనే ఐక్యత కూడా ఏర్పడుతుంది. ఐక్యత ఎప్పుడైతే పెరుగుతూ వస్తుంటుందో అట్లనే కుట్రలు కూడా జరుగుతుంటాయి. ఈ ఐక్యతని విచ్ఛిన్నం చేసే కుట్రలు జరుగుతుంటాయి, గ్రూపులు చేసే ఐక్యత జరుగుతూనే ఉంటుంది. అది పరిణామ క్రమంలోనే కార్యాచరణ. అందుకే ఆచరణే గీట్రాయి అంటారు. ఆచరణలో ఎవడైతే ఆ ఎజెండాను పట్టుకుంటాడో, ఆచరణలో ఎవడైతే నీతో కలిసి నడుస్తుంటాడో వాడు నీ ఓడవుతాడు. అదే చివరికి అంతిమంగా నిలబడతాడు. తెలంగాణ ఉద్యమంలో అదే జరిగింది, ప్రతి ప్రజా ఉద్యమంలో అదే జరుగుతుంది. ఇప్పుడు అనేక మంది చెప్తున్నారు బీసీలకు బయట వాళ్ళు శత్రువులు అవసరం లేదు, బీసీలకు బీసీలే శత్రువులు, ఒక కులాన్ని ఇంకో కులం అనేక కులాలు ఉండడం వల్ల వీళ్ళే లాక్కుంటున్నారు, ఇది ఐక్యత సంభవం కాదు. ఇప్పుడు మీరు బీసీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, ఇప్పుడు బీసీయా ఫస్ట్, బీఆర్ఎస్ఆ ఫస్ట్, బీఆర్ఎస్ సిద్ధాంతానికి కట్టుబడి ఉంటారా, బీసీ నాయకత్వానికి కట్టుబడి ఉంటారంటే మీరేమంటారు? నేను ప్రాథమికంగా బీసీని. నేను నా బీసీ హక్కుల కోసం బరాబరుగా నిజాయితీగా నిలబడతా. నేను నిలబడటమే కాకుండా నా హక్కులు ఏవైతే న్యాయం ధర్మబద్ధంగా ఇది అవసరమో అని చెప్పి సమాజం మాట్లాడుతున్నామో, నా జాతి హక్కుల కోసం నా పార్టీ నిలబెట్టేట్టుగా నేను ప్రయత్నం చేస్తా. కొట్లాడతా కూడా, కొట్లాడి ఒప్పించుకుంటా. చెప్తాను, కొట్లాడి ఒప్పించుకొనే నేను దానికోసం నిలబడి పనిచేస్తా. అది సాధ్యం కాదనుకున్నప్పుడు నాకు అంతిమంగా నిలిగేది నా జాతే. అది కూడా చెప్తాను, నేనేం మొమ్మాటానికి ఏం లేదు. నా జాతి ప్రయోజనం నిలబడదనుకున్నప్పుడు నేను ఖచ్చితంగా నా జాతి వైపే నిలబడతా. ఇప్పుడు నా జాతి కోసమే కొట్లాడతా. బాగున్నది, మీ జాతి కోసం. సామాజిక తెలంగాణ ఈ దాన్ని బీఆర్ఎస్ పార్టీ చేపడుతుందా? సామాజిక తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ చేపట్టకపోతే ఆ బీఆర్ఎస్ పార్టీలోని బీసీలు బీఆర్ఎస్లో కొనసాగుతారా, సామాజిక తెలంగాణ కోసం బయటకు వస్తారా? అది దీనికి ఎంతకాలం పట్టాలి? ఇంకా 3 ఏళ్ళ 4 ఏళ్ళ ఎన్నికలు రావాలన్నా? మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు ఉద్యమం నుంచి వచ్చినటువంటి ఉద్యమ నాయకుడు. ఆయన చాలా స్పష్టంగా బీసీల పట్ల చాలా స్పష్టమైనటువంటి విధానం ఉంది. అందుకే 2004లోనే, ఇవాళ కాదు,
2004లోనే ఆయన కేంద్ర మంత్రిగా ఉండే బీసీ అన్ని సంఘాలను తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వంలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిని కలిసి తీసుకుపోయి అందరిని కలిసి ఈయన తీసుకుపోయి బీసీ శాఖ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒకటి రిజర్వేషన్లు ఈ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి 40% రిజర్వేషన్లు బీసీలకు కల్పించాలన్నది కూడా ఆ రోజు కేసీఆర్ అట్లా మొత్తం డిమాండ్ల మీద ఇచ్చినటువంటి వాడు. ఆ తర్వాత సందర్భం వచ్చినప్పుడు తెలంగాణలో కూడా మొట్టమొదటి తెలంగాణలో కూడా ఒక ముఖ్యమంత్రి తర్వాత అత్యున్నత పదవులైనటువంటి శాసనసభ స్పీకర్ తొలి స్పీకర్ మధుసూదనాచారి గారు, శాసన మండలి చైర్మన్ ఒక బీసీ బిడ్డ స్వామిగౌడ్ గారు, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారిని, ఇట్లా తర్వాత ఇవి ప్రధానమైన చేస్తూనే ఒక 50 మంది కార్పొరేషన్ చైర్మన్లు ఇవన్నీ ఉంటాయి, నియామకాలు ఉంటాయి కదా, చేస్తే 30 మంది బీసీ బిడ్డలకి ఇచ్చింది. ఆ విధంగానే నేను కూడా అవకాశం తీసుకున్నటువంటి వాడిని. ఇవన్నీ వాళ్ళ మన ప్రాప్తం అనే కదా, చట్టబద్ధత లేదు. ఈ చట్టబద్ధత లేదు. వినండి, ఎందుకు మీరు అడిగింది కాబట్టి చెప్తున్నాను. మీ పార్టీ విధానం అని చెప్తాను. మా పార్టీ విధానం అది. బీసీల పట్ల కొనసాగించాలి కానీ బీసీల పట్ల మా పార్టీ విధానం అది. కేసీఆర్ గారు ఎందుకంటే తను ఒక ఉద్యమ నాయకుడు, అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి వచ్చినట్టు. అదేవిధంగా ఇవాళ రాజ్యసభలో నీకు అవకాశం వచ్చినప్పుడల్లా కూడా ఎప్పుడు నలుగురు బీసీ కేశవరావు గారు, ఉద్యరాజు రవిచంద్ర, బండా ప్రకాష్ గారు, డి శ్రీనివాస్ గారు, కేశవరావు గారు, వీళ్ళందరూ కూడా బీసీలే అవకాశం ఇచ్చిందని. మిగతా విషయాల్లో కూడా ప్రతిదీ నామినేటెడ్ ఇంకేదైనా సందర్భం వచ్చినా కూడా తను చేయగలిగే అవకాశం దగ్గర ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. ఆ సందర్భం వచ్చిందంటే తప్పనిసరిగా ఆ అవకాశం కూడా ఉంటుంది. ఎందుకు ఉండదు? అసలు ఇప్పటి వరకు ఒకరి పేరు అక్కడ ఒకవైపు కేటీఆర్ అవుతాడు, ఒకవైపు హరీష్ అవుతారు, ఆ తర్వాత కేసీఆర్ అవుతారు అన్న తప్ప ఇప్పటి వరకు ఫలానా బీసీ అతను మధుసూదనాచారి ఈ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ఆయన కూడా చెప్పుకునే పరిస్థితి ఉందా కనీసం? ఆదినారాయణ గారు ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నాం కదా, 3 కీలక పదవులు ఉన్నాయి. ఒకటి అసెంబ్లీ ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ గారు, రెండవది శాసన మండలి ప్రతిపక్ష నేత కేసీఆర్ గారు. మీరు అన్నట్టు అనుకుంటే ఇంకెవరినైనా చేయొచ్చాడు. వినండి, లేదు ఎందుకైనా ఖచ్చితంగా శాసన మండలి ప్రతిపక్ష నేత ప్రధాన ప్రతిపక్ష నేతగా మధుసూదనాచారి గారు ఉన్నారు. ఇంకా మీరు అన్నట్టు అగ్రవర్ణకు సంబంధించిన ఎవరినైనా చేసే అవకాశం ఉందా? ఉన్నారు, చేయొచ్చు. కానీ చేయకుండా ఖచ్చితంగా గౌరవం ఉండదు. మళ్ళీ నేను చెప్తాను, పార్లమెంట్లో డిప్యూటీ పార్లమెంట్ నాయకుడు ఉద్యరాజు రవిచంద్ర ఒక బీసీ బిడ్డ. అట్లాగే నేనేమంటున్నానంటే ఇది ఒక్కటే కాదు, నేను ఇందాక చెప్పిన బీసీ గురుకులాలు ఇలా ఒక 200 బీసీ గురుకులాలు వచ్చినాయి కదా, 290 బీసీ గురుకులాలు. ఎవరు? ఆ వర్గాలకు సంబంధించిన పిల్లలకి మెడికల్ కాలేజెస్. మిగతా ఇక్కడ స్ట్రైట్ క్వశ్చన్, సామాజిక తెలంగాణను బీఆర్ఎస్ ఒక విధానంగా తీసుకొని పోరాడే అవకాశం ఉందా? పోరాడకపోతే బీసీల యొక్క విధానం ఏంటి? బీఆర్ఎస్ నాయకులుగా మీ విధానం ఏంటి? సామాజిక తెలంగాణ అన్నదే మా ఎజెండా. దానికి ఆ ఎజెండాకు మేము వ్యతిరేకం కాదు, మా పార్టీ వ్యతిరేకంగా పెట్టలేదు. సామాజిక తెలంగాణ మా పార్టీ వ్యతిరేకం కాదు. మీ పార్టీ నుంచి వెళ్ళిపోయినా మీ ముఖ్యమంత్రి కూతురే చెప్తున్నది, సామాజిక తెలంగాణను మేము సాధించలేకపోయినాం, భౌగోళిక తెలంగాణ సాధించాము, ఇంకా అక్కడ ఉంటే సాధ్యం కాదు, నేను బయటకు వచ్చి కొట్లాడుతున్నాను. సామాజిక తెలంగాణ అంశానికి మేము వ్యతిరేకం కాదు, నన్ను చెప్పనియండి, వ్యతిరేకం కాదు. ఇవాళ ఈ ఎజెండా విషయంలో చర్చ వచ్చిన వెంటనే కేసీఆర్ గారితో మేము మాట్లాడి ఒప్పించుకొని దీనికి సంబంధించి ఈ రిజర్వేషన్కి సంబంధించి తమిళనాడు పోయి వచ్చినాం. ఇవాళ మేము ఫోర్ ఫ్రంట్లో అందరితో పాటు ప్రతి సందర్భంలో మా పార్టీ మాట్లాడుతున్నది, నిలబడ్డది, మద్దతిస్తుంది. అసెంబ్లీలో కానీ ఇంకెక్కడ వచ్చినా కూడా మాకు ఫ్రీ హ్యాండెడ్గా దాంతో పనిచేస్తుంది. ఓ మధుసూదనాచారి గారు, ఓ శ్రీనివాస్ గౌడ్ గారు, ఓ గంగుల కమలాకర్ గారు, ఓ శ్రీనివాస్ యాదవ్ గారు, ఓ పల్లెరవి కుమార్ గారు, వీళ్ళందరూ కూడా మేము ఇవాళ బీసీ కోసం బీసీ ఎజెండా మీద స్వేచ్ఛగా ధైర్యంగా మాట్లాడగలుగుతున్నామంటే మా పార్టీ నాయకుడు కేసీఆర్ గారు దానికి ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంటేనే కదా. మేనిఫెస్టోలో సామాజిక తెలంగాణ ఉంటుంది. ఆ సందర్భం వచ్చినప్పుడు నేను ఏం చెప్తున్నానంటే ఇవాళ ఆ సందర్భం వచ్చినప్పుడు ప్రతిసారి బీసీల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది. అదే సామాజిక తెలంగాణ వెనక్కి పోయేది లేదు, వెనక్కి పోయేదని చెప్తున్నాను కానీ అదే కదా, ఖచ్చితంగా
ఉంటుంది. సామాజిక తెలంగాణ అనేది రేపటి మేనిఫెస్టోలో ఉంటుంది బీఆర్ఎస్ బీసీల పక్షాన ఇప్పుడు బరాబర్గా నిలబడుతుంది, వెనక్కిపోయేది లేదు. ప్రాక్టీస్లో చేసి చూపించి మేమెంతో మాకంతా రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నది. ఆ దిశలో సమాజం నుంచి ఆ డిమాండ్ వచ్చినప్పుడు, ఆ స్థాయిలో ఆ చైతన్యం పరిడవిల్లినప్పుడు తప్పనిసరిగా అందరికంటే ముందుగా ఆ ఆలోచనని దాన్ని గౌరవించేది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. ఇప్పుడు మీరు బీసీ నినాదము నా జాతి నాకు ముఖ్యం ప్రధానం అన్నారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీసీ అభ్యర్థి కాంగ్రెస్, నాన్ బీసీ అభ్యర్థి ఏంది బీజేపీ, బీఆర్ఎస్ ఉన్నారు. మీరు జాతి కోసం కొట్లాడతారా, బీఆర్ఎస్ కోసం కొట్లాడతారా? ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ఎన్నికల్లో ఆదినారాయణ గారు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది ఏ నేపథ్యంలో వచ్చింది? బీసీ ఉద్యమము, బీసీ డిమాండ్ నేపథ్యంలో రాలేదు. ఎస్, నిజంగా అదే చెప్పండి. బీసీ దానికోసం అని చెప్పేసి అందరు మంత్రులు, ఎమ్మెల్యే, అధికార పార్టీలో ఉన్న వాళ్ళని రాజీనామా చేయమని చెప్పండి. ఈ 42% రిజర్వేల కోసం అన్ని పార్టీలు మేము ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేస్తున్నాం చెప్పని చెప్పండి. అప్పుడు పల్లె రవికుమార్కు ఎవరి పక్షం నిలబడతానని పరీక్ష పెట్టండి. కానీ వాళ్ళ జూబ్లీహిల్స్లో ఎన్నిక జరుగుతున్నటువంటి నేపథ్యం ఏంది? ఒక ఎమ్మెల్యే చనిపోయిండు, మాగంటి గోపీనాథ్ చనిపోయిండు. దాని నేపథ్యంలో జరుగుతున్నటువంటి సింపుల్గా జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక. సింపుల్గా ఎందుకంటే ఎస్, ఖచ్చితంగా జరుగుతుంది. బీఆర్ఎస్ అది పార్టీల కంటే ఎందుకు సింపుల్ అంటున్నా అంటే 4 లక్షలు వినండి, ఎందుకు సింపుల్గా అంటున్నా అంటే సింపుల్గా నేపథ్యం ఎందుకు అంటే బీసీ కాంటెక్స్లో జరుగుతున్న ఎన్నిక కాదు అది. బీసీ ఉద్యమము, బీసీ సామాజిక తెలంగాణ, లేకపోతే బీసీల 42% రిజర్వేషన్ల కాంటెక్స్లో జరుగుతున్న ఎన్నిక కాదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఎట్లా జరిగిందో అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నట్టు ఒక ఉప ఎన్నిక. అట్లా మా పార్టీ సిట్టింగ్ సీటు ఆ ఫ్యామిలీ ఇవాళ అన్ని పార్టీలు చేస్తున్నటువంటి పనే. ఎవరైనా ఉప ఎన్నికలు చనిపోతే ఆ కుటుంబాలకు సీటు ఇవ్వడం మీద సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి ప్రాక్టీస్. అది తప్ప రైటా వేరే చర్చ. ఇవాళ మా పార్టీ మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిండు, ఆయన భార్య సునీత గారు అద్దెలు. నీకు బీసీలని మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇంకింత నువ్వు 42% రిజర్వేషన్లని అధికారంలోకి వచ్చిన 2 నెలలు అమలు చేస్తానని చెప్పినావు, 6 నెలల్లో చట్టబద్ధత కల్పిస్తానని చెప్పినావు. 6 నెలల దాకా పనే మొదలు పెట్టలే. డెడికేటెడ్ కమిషన్ అని చెప్పినాం, డెడికేటెడ్ కమిషన్ వేయలే. కోర్టు దిడితే తప్ప వేయలే. ఆ కోర్టు తిట్టింది కూడా చక్కగా పనిచేయలే. నువ్వు ఏం చెప్పినావు? అసెంబ్లీలో చట్టం చేసి దీన్ని ప్రధానమంత్రి గారి దగ్గరికి అఖిలపక్షాన్ని తీసుకుపోయి ఒత్తిడి చేద్దామని చెప్పినాం, చేయలే. జీవో అని చెప్పినావు, ఆర్డినెన్స్ అని చెప్పినావు. ఎప్పటికప్పుడు బీసీ పేరు మీద డ్రామా ఆడినరు. కనీసం వాళ్ళు ఏదో ఒక పని చేసారు, మనం అది కూడా చేయలేదు కదా. ఎవరు? బీఆర్ఎస్. ఎందుకు చేయలే? 42% కోసం కానీ 50% అని ఎవరు చేయలేదు. 34% వాళ్ళకి ఆలోచన వచ్చింది, డిక్లరేషన్ పెట్టారు. మోసం చేసే ఆలోచన వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే 75 ఏళ్లుగా ఈ దేశంలో బీసీలకు ఆర్థిక, రాజకీయ, సామాజిక, విద్యాపరమైన ప్రయోజనాలకు మరణ శాసనం రాసిందే 75 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ గారు. మరి ఇవాళ 75 ఏళ్ల కింద 10 ఏళ్ళుగా మీరు చేయొచ్చు కదా. ఎవరు ఆ ప్రయత్నం చేస్తున్న కేసీఆర్ గారు 34% రిజర్వేషన్లు ప్రొటెక్ట్ చేయడం కోసము ఇదే అసెంబ్లీలో బిల్లు పెట్టలేదా? ఆర్డినెన్స్ ఇదే లేదా? చెప్పండి. అదే ఆర్డినెన్స్ ఇదే లేదా? వినండి, అందుకే చెప్తున్నా. ఆర్డినెన్స్ ఇదే లేదా? జీవో 396 దే లేదా? ఆ జీవోని 396 తెచ్చి బీసీలకు 34% రిజర్వేషన్ మీద జీవో 396 చేస్తే దాని మీద హైకోర్టులో కేసు వేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కొట్టేపించింది కదా సుప్రీంకోర్టు. మరి సేమ్ అదే కదా ఇవాళ జరిగింది. ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ అసాధ్యమనుకున్న తెలంగాణను సుసాధ్యం చేసిన నాయకుడు. మరి బీసీల పట్ల ప్రేమ ఉంటే బీసీల రిజర్వేషన్ని అంతకంటే ఈజీగా సాధించవచ్చు కదా. బీసీ రిజర్వేషన్లకు 396 జీవో తెచ్చి ప్రయత్నం చేసింది తీసుకొచ్చారండి ఎవరు? మరి వాళ్ళు మీరు చేసిన పని ఏంది? మరి అది జరిగినాక కూడా మళ్ళీ ఎందుకు దేశం మోసం కదా? ఎవరు మోసం చేశారు? కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంటి? డెడికేటెడ్ కమిషన్ ఏమి ఇచ్చింది? ఏం జరిగింది? మీరు చేశారా? ఏం చేసింది? ఏం జరిగింది? వాళ్ళు అసెంబ్లీలో ఆ కులగన్న కరెక్ట్ చేసిందా? ఇవాళ కులగన్న కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది? కులగన్న ఇది లెక్క కరెక్ట్ గా లేదు, మేము అంగీకరించమని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. చెప్పింది కదా. మీరు ఏ పని చక్కగా చేయలేదు. బీసీ భుజాల మీద తుపాకి పెట్టి బీసీ ఆకాంక్షల్ని, బీసీ భావోద్వేగాలని, బీసీ భావోద్వేగాలతో ఆడుకుంటుంది తప్ప కాంగ్రెస్ నాటకాలు ఆడుతుంది తప్ప
బీసీలకు చేసేదేం లేదు, ఈ వీళ్ళు చేసే డ్రామాలతోటి అయ్యేది కూడా ఏం లేదు చెప్తున్నా. మళ్ళీ బరాబర్గా పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్లో చేరిస్తే తప్ప ఆ 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో కానీ నిలబడవు, విద్యా ఉద్యోగాల్లో కానీ రిజర్వేషన్లకు నిలబడవు. చేయాలంటే బీజేపీ చేయాలి, బీజేపీకి అంటే బీఆర్ఎస్ వల్ల కూడా కాదు. బీఆర్ఎస్ గెలిపించిన ఉపయోగం లేదు, ఎక్కడ గెలిపించిన ఉపయోగం లేదు. ఎందుకంటే దానికోసం ఫైన్. ఇవాళ మేము చెప్పినాం కదా, సందర్భం వచ్చింది కదా, పార్లమెంట్లో అసెంబ్లీలో చట్టం చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవంగా ఆమోదించింది. చెప్పినాం, చాలా స్పష్టంగా చెప్పినాం. ఆమోదిస్తూ సంపూర్ణంగా బేషరతుగా మద్దతు ఇస్తున్నాం దీని వెంటనే, ఇది బిల్లు పాస్ అయిన వెంటనే ముఖ్యమంత్రి గారు తక్షణమే మీ అధ్యక్షతన ఒక అఖిలపక్ష సమావేశాన్ని పెట్టండి. అన్ని పార్టీలు, అన్ని బీసీ సంఘాలు, బీసీ మేధావులు, న్యాయ నిపుణులతో సమావేశం పెట్టండి, అఖిలపక్ష సమావేశాన్ని పెట్టండి. ఆ అఖిలపక్ష సమావేశంలో అందరి అభిప్రాయాలు తీసుకొని దాని తగ్గట్టుగా ఒక రోడ్ మ్యాప్ కార్యాచరణ రూపొందించి ప్రధానమంత్రి దగ్గరికి మళ్ళీ అఖిలపక్షాన్ని తీసుకుపోండి. రాజకీయంగా ఒత్తిడి చేద్దాం. దాంతో బీజేపీ స్టాండ్ కూడా బయటపడుతుంది అని చెప్పినాం. మరి ఆ పని ఎందుకు చేయలే? ఇవాళ బీజేపీని బీజేపీ ఇక్కడ నాటకం ఆడుతుంది, ద్వంద్వ వైఖరితో ఉందన్న విషయం సమాజానికి తెలియకూడదన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు తన మోడీ గారిని కాపాడటం కోసము ఇవాళ ఇక్కడ అఖిలపక్షం పెట్టలేదు, అఖిలపక్ష సమావేశం పెట్టలేదు, అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోలేదు. ఎందుకంటే బీజేపీ దొంగతనం బయటపడుతుంది కాబట్టి. ఎందుకంటే ఈయన దొంగతనాన్ని ఆయన కాపాడుతున్నాడు. బీజేపీ అభ్యర్థి ఎవరు? రేవంత్ రెడ్డి. ఎవరు? ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నది ఎన్డీఏ గవర్నమెంటే. ఎన్డీఏ గవర్నమెంట్ కేవలం కాంగ్రెస్ ముసుగు. ఇక్కడ జరుగుతున్నటువంటిది ఎన్డీఏ గవర్నమెంట్, ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే నడుస్తున్నది. ఆ విషయం గ్రహించాల్సింది రాహుల్ గాంధీ గారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎవరు ఏజెండాను అమలు చేస్తున్నారు? పల్లె రవికుమారు ఒక సీనియర్ జర్నలిస్టు. నాకు తెలిసి చాలా సామాజిక అంశాల మీద నిర్ద్వందంగా నిష్పక్షపాతంగా మాట్లాడతారు. అట్లాంటి పల్లె రవికుమారు ఈరోజు బీఆర్ఎస్ ముసుగేసుకొని మాట్లాడుతున్నారు. సీనియర్ జర్నలిస్ట్గా నిష్పక్షపాత ఒక కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన వ్యక్తిని ఎన్డీఏ కూటమి అనడం ఇదేం జర్నలిజం, ఇదేం జర్నలిస్టు? ఆదినారాయణ గారు, నేను పల్లె రవికుమార్ని ఒక జర్నలిస్ట్గా, ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా, ఒక తెలంగాణ బిడ్డగా బీఆర్ఎస్ మాట్లాడుతున్నా. వినండి, నేను మాట్లాడుతున్నా. ఎందుకు అంటే ఇవాళ నిజంగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయి ఉంటే, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి వాడు అయి ఉంటే, బనకచర్ల విషయంలో, గోదావరి జలాన్ని బనకచర్ల విషయంలో, బనకచర్ల లింకేజ్, గోదావరి బనకచర్ల లింకేజ్ విషయంలో చంద్రబాబు నాయుడు బాజాప్తా డిపిఆర్ అన్నీ తయారు చేసుకొని కేంద్ర ప్రభుత్వం ఒప్పించుకొని రంగం సిద్ధం చేసుకుంటే ఒక్క మాట మాట్లాడలేదు. ఎప్పుడు మాట్లాడిండు? వినండి, ఇవన్నీ మాట్లాడుకోవటానికి ఇళ్ళకగానే పండగ కాదు, సంబరపడితే రంగులు వేసుకుంటే పండగ, ఇవన్నీ కాదు. చంద్రబాబు నాయుడు చేసుకునే ప్రయత్నం అంతా అన్నీ చేసిండు. అన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్ ప్రిన్సిపల్గా ఆమోదించింది, అన్ని ఏర్పాట్లు చేసింది. 80,000 కోట్లకి ఈయన ప్రాజెక్టు అనధికారికంగా డిపిఆర్ ఇస్తే దానికి 50% స్టేట్ అవే కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. మిగిలిన 50% నిధుల్ని కూడా ఎఫ్ఆర్బిఎం పరిధిని మినహాయించి ఇప్పించడానికి కూడా అంగీకరించింది. ఇదే కేంద్రం చేస్తున్నది. ఇది వినండి, ఇదంతా కేంద్రం చేస్తున్నది. ఇదంతా జరుగుతుంటే మేం చెప్పేంత వరకు తెలంగాణ ఉద్యమకారులుగా, తెలంగాణ ఉద్యమ పార్టీగా పల్లె రవికుమార్ లాంటి వాళ్ళు, హరీష్ రావు గారు, బీఆర్ఎస్ పార్టీ మాట్లాడేంత వరకు ఇది గుట్టు సప్పుడు కానీ వ్యవహారంగానే దాచిపెట్టినరు. అంటే ఏంటంటే ఎవరు అయినా కూడా ఆ తర్వాత కూడా ఏం మాట్లాడినరు? ఆ తర్వాత మేము మాట్లాడి ఇదంతా తేదీలు కథ ఇవన్నీ కూడా మాట్లాడిన తర్వాత చెప్పింది ఏంది? ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ గారిని అటాక్ చేస్తారు, హరీష్ రావు గారిని అటాక్ చేస్తాడు, కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తారు, మాట్లాడేటట్టు ఉద్యమకారుల మీద మాట్లాడతాడు. కానీ చంద్రబాబు నాయుడు ఒక తప్పు మాట్లాడు, నరేంద్ర మోడీని ఒక తప్పు ఒక మాట మాట్లాడరు. బాగా చెప్తా. ఇంకేమంటాడు ఆయన? ఏమీ లేదు, మాకు తెలంగాణకు 958 టీఎంసీలు మాకు ఇచ్చేసి మీరు గంపగుత మీరు ఏమైనా కట్టుకోండి అని చెప్పేసి మాట్లాడతాడు. అవగాహన ఉందా? కనీసం ఉందా? బాధ్యతతోనే ఒక ముఖ్యమంత్రి ఏంది
958 958 టీఎంసీలు గోదావరి జలాల్లో నికర జలాలుగా మనకు హక్కుగా వచ్చినటువంటి, ఇంకా మిగులు జలాలు వరద జలాలు అక్కడ ఉన్నాయి. ప్రభుత్వము సెంట్రల్ వాటర్ కమిషన్ అంచనా ప్రకారంగానే అది తప్ప రైటా అన్న తర్వాత చర్చ, అది వేరే చర్చ. సెంట్రల్ వాటర్ కమిషన్ తీసినటువంటి లెక్కల ప్రకారంగా ఒక 3000 వరకు వరద జలాలు మిగులు జలాలు ఉంటాయన్నది ఒక ప్రాథమిక అంచనా. కేసీఆర్ గారు కూడా మాట్లాడింది అదే. దాంట్లో కూడా మాకు ప్రపోర్షనేట్గా తెలంగాణకి 958 టీఎంసీలు ఏ నిష్పత్తి ప్రకారంగా నికర జలాలు ఇచ్చినారో అదే నిష్పత్తి ప్రకారంగా 3000 టీఎంసీలలో కూడా మాకు వస్తుంది. అంటే 1950 టీఎంసీలు మాకు హక్కు, మాకు వాటా పంచాలని అది కదా. ఇప్పుడు ఏది మాట్లాడలే, నీకు ఇదేది మాట్లాడలే, కృష్ణ విషయం లేదు మాట్లాడలే. ఈ విషయం సందర్భం వచ్చినప్పుడల్లా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పని ఏంటంటే చంద్రబాబు నాయుడు ప్రయోజనాల కోసం పనిచేస్తాడు, నరేంద్ర మోడీ ప్రయోజనాల కోసం పనిచేస్తాడు. తెలంగాణ అస్తిత్వాన్ని కానీ, తెలంగాణ ఆత్మగౌరవం కానీ, తెలంగాణని కించపరిచేటట్టుగా, తక్కువ చేసేటట్టుగా, తెలంగాణ నాయకత్వాన్ని కించపరిచేటట్టుగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు. ఖచ్చితంగా ఈయన ఎవరు అంటే ఈయనకు రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు. ఆయన ఆదేశాలకు అనుగుణంగా రేవంత్ రెడ్డి గారు పనిచేస్తారు. చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ రాజకీయంగా కాపాడేటటువంటి వాళ్ళు ఎవరు? నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ ప్రయోజనాలకు లోబడి పనిచేస్తాడు. చంద్రబాబు నాయుడు ప్రయోజనాలకు లోబడి రేవంత్ రెడ్డి పనిచేస్తాడు. ఇవాళ ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక వైపున రాహుల్ గాంధీ ఏమో బుల్డోజర్లు ఇంకోటి అని చెప్పేసి మాట్లాడతాడు. దేశం మొత్తం రాజ్యాంగం పట్టుకొని తిరుగుతుంటాడు. ఇక్కడ బుల్డోజర్ ఎవరింటి మీదకి పోయిందండి? ఓ పేదోడింటి మీదకే కదా. మరి రాహుల్ గాంధీ ఎందుకో మాట్లాడలేదు, ఎందుకో రాలేదు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ బాజాప్తా 900 ఎకరాల భూముల్ని ఏం జరిగిందో మనం చూసినాం. విద్యార్థులు పోరాటం. నీకు ఇవన్నీ కూడా ఇంకా అనేకంగా చెప్పటానికి చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు, నరేంద్ర మోడీ కనుసన్నల్లో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఈ ఉప ఎన్నికల్లో ఈ ప్రచారం మీరు చేస్తున్నారా? బరాబర్ చేస్తున్నారు. ఇవాళ కూడా జూబ్లీహిల్స్ లో జరుగుతున్నది ఏంటంటే అజహరుద్దీన్ అనేటటువంటిది ఇవాళ రాత్రి ముస్లిం మైనార్టీలకు మేము వ్యతిరేకం కాదు. నీకు 2 సంవత్సరాలుగా లేనిది ముస్లింల మీద, ముస్లిం మైనార్టీ మీద మంత్రి పదవి లేనిది రాత్రి ఎలక్షన్ కూడమలు ఉండగా అదే అజహరుద్దీను 2023 ఎన్నికల్లోనే ఇదే జూబ్లీహిల్స్లో అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వ్యక్తిని ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉండగా మంత్రివర్గ ప్రమాణ స్వీకారం మంత్రికి అవకాశం ఇస్తారు. ఎందుకు? బీజేపీ మీరు ఇవ్వండి. రాష్ట్రానికి సంబంధించింది జూబ్లీహిల్స్ అనేది ఒక చిన్న నియోజకవర్గానికి, మీరు అన్నట్టు సింపుల్ నియోజకవర్గం, రాష్ట్రానికి సంబంధించింది. నియోజకవర్గంలో ఎన్నికలు జరుగుతుంటే రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టేసి వదిలిపోతారా? క్యాబినెట్ అనేది రాష్ట్రానికి సంబంధించింది కదా. క్యాబినెట్ రాష్ట్రానికి సంబంధించింది, కరెక్టే, నిజమే. ముస్లిం మైనార్టీకి మంత్రి పదవి లేదు ఇవ్వాలన్నది నిజమే. హైదరాబాద్ నుంచి మంత్రి పదవి లేదని అంటే నీ మొన్నకాలే అయిందా మంత్రి పదవి? 2 సంవత్సరాలుగా ఆల్రెడీ ఒకసారి మంత్రివర్గ విస్తరణ చేసింది కదా. ఆ రోజు ఎందుకు ఇయ్యలే? ఇంకో 4 రోజుల తర్వాత ఇవ్వండి, లేదా నెల కంటే ముందు ఎందుకు ఇయ్యలే? అంటే మీరు చెప్పినట్టు మేము పాలించాలి అంటే ఇవాళ ప్రజలు ఇద్దరు బీజేపీ కాంగ్రెస్ 2 ఆడుతున్నటువంటి డ్రామా రేపటి నుంచి జరుగుతుంది. చూడండి, మీరు చూడండి, 10 రోజులు ఏం జరుగుతుందో చూడండి. రాజ్యాంగ విరుద్ధమా, రాజ్యాంగం అనుకూలమా? రాజ్యాంగ విరుద్ధం ఇది. మరి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎందుకు? ఒక ఓటర్కి ఓ మద్యం సీసాను, ఓ చీరను ఇస్తేనే, ఓ చీరను పంచితేనే ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధం అని చెప్పేసి యాక్షన్ తీసుకునే ఎన్నికల కమిషన్ ఇవాళ మంత్రి పదవిని పంచిందండి ఒక ముస్లిం మైనారిటీకి. ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా? ఎన్నికల నియమావళికి విరుద్ధం కాదా? ఎందుకు చర్య తీసుకోదు? కేవలం బీజేపీ కాంగ్రెస్ ఆడుతున్నటువంటి డ్రామా ఇది. ఇవాళ రేపటి నుంచి చూడండి ఏం చేస్తుంది. ఇవాళ ఇచ్చింది కదా, రేపటి నుంచి బీజేపీ ముస్లింల వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడుతుంటే హిందువులను రెచ్చగొడుతుంటుంది. ఎందుకంటే ముస్లింలు కాంగ్రెస్ పార్టీ డ్రామాని పసిగట్టిండ్రు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో
సుమారుగా 1,00,000 ఓట్లు ముస్లింలు ఉన్నారు. ఆ ముస్లిమ్స్ ఏంటంటే ఈ గడచిన 2 సంవత్సరాల కాలంలో మాకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ ఎందుకు నిలబెట్టుకోలేదు మీరు? పేద ముస్లింలని హైడ్రా పేరు మీద ఈ పేరు మీద ఆ పేరు మీద మూసి ప్రక్షాళన పేరు మీద మమ్మల్ని తరిమి మా ఇళ్లను కూల్చి మా గుండెల్లో బుల్డోజర్ దించింది కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళ మంటతోటి ఉన్నారు. మాకు ఇస్తామన్నటువంటి షాదీ ముబారక్లో 1,00,000 రూపాయలతో పాటుగా షాదీ ముబారక్లో తులం బంగారం ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నారు. ఆటో డ్రైవర్లకు 10,000 12 నెలలు సంవత్సరానికి 12,000 ఇస్తాను ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నారు. ఇది కోడ్కు విరుద్ధం. మీరు పోయి ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ చేశారా? మీరు అనేక విషయాల్లో కంప్లైంట్ చేస్తున్నారు, స్వయంగా మీరు వెళ్తున్నారు. ఈ విషయంలో ఒక మంత్రి పదవి ఇచ్చారు, ఇది కోడ్కు విరుద్ధం అని మీరు కంప్లైంట్ చేశారా? బీజేపీ వాళ్ళు కంప్లైంట్ చేశారు, మీరు ఎందుకు చేయలేదు? నేను ఏం చెప్తున్నా, బీజేపీ కాంగ్రెస్ పార్టీ 2 పార్టీలు ఎందుకు అంటే వాళ్ళ ఎన్నికల కమిషన్కి మేము ఇప్పటికి 20 కంప్లైంట్ చేసినాం. ఇది మేజర్ కదా, వినండి, ఇంతకంటే మేజర్ చేసినాం. ఎన్నిక ఇస్తే కూడా ఒక్క దాని మీద కూడా ఎన్నికల కమిషన్ చర్య తీసుకోలేదు. ఎందుకు అంటే ఎన్నికల కమిషన్ అనేది స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ, రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ అయినప్పటికీ కూడా ప్రభుత్వాల కనుసన్నల్లోనే నడుస్తుంది అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. మీరు దాని మీద నమ్మకం అయితే నేను అడుగుతున్నాను ఎన్నికల కమిషన్ అంటే ఒక ఫిర్యాదు వస్తే తప్ప, ఎవరో ఒకరు కంప్లైంట్ చేస్తే తప్ప మీరు అక్కడ రాజ్యాంగబద్ధంగా జరుగుతుందా, చట్టబద్ధంగా జరుగుతుందా అన్నది మీరు పరిశీలించరా? మీ బాధ్యత కాదు ఎన్నికల కమిషన్? ఎన్నికల కమిషన్ బాధ్యత ఇవాళ ఒక మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఇంత దారుణంగా వైలేట్ చేసి ఒక ఎన్నికల్లో ఒక మంత్రి పదవి ఇస్తే మీకు సుముటగా స్వీకరించి విచారించదా? ఈడ పాలు నీళ్ళు ఏందనేది స్పష్టంగా కనబడుతుందండి. బీజేపీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, బీఆర్ఎస్ వాళ్ళము కాంగ్రెస్ వాళ్ళము మంత్రి పదవి ఇస్తారు, బీఆర్ఎస్ వాళ్ళము కంప్లైంట్ చేయరు. మీరెందుకు సుమోటోగా చర్యలు తీసుకోరని మీరు అడుగుతారు. అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఉల్లంఘన చేసినా కూడా మీరు వాళ్ళని ప్రశ్నిస్తారు తప్ప మీరు ప్రశ్నించరు. కానీ వాళ్ళు ప్రశ్నిస్తున్నాం, వాళ్ళనే మీరు తప్పుపడతారు. మేము చర్య తీసుకోవాలని అడుగుతున్నాం, చెప్తున్నాం. మీరు కంప్లైంట్ ఇవ్వలేదు కదా, ఎవరు ఇచ్చిన కంప్లైంట్స్ కే దిక్కు లేదు. నేను ఇప్పటికి 10 సార్లు పోయినా, నేను ఇప్పటికి 10 సార్లు పోయినా, 10 సార్లు పోయినా, ఒక్క యాక్షన్ పోతాం. ఎందుకు పోతాం? ఇవాళ ఇది నిన్నటి వరకు చివరి నిమిషం దాకా అధికారికంగా నిర్ణయం జరగలే, రాత్రి పొద్దున్నే పెట్టిండు. నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీకి ఉంటే అదే బీసీ బిల్లుకు సంబంధించి గవర్నర్ గారు ఆపిరు కదా, సాంకేతికంగా ఆపింది కదా. మరి ఇలా రాజ్యాంగ పరిరక్షకులు ఎవరండి రాష్ట్ర స్థాయిలో? గవర్నర్ గారే కదా. మరి ఇది రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్ నడుస్తుండగా ఇక్కడ ఎన్నికలు ఆపొద్దని చెప్పి గవర్నర్ గారు ఆపొచ్చు కదా, ఎన్నికల కమిషన్ ఆపొచ్చు కదా. బీజేపీ ఆ పని ఎందుకు చేయలేదు? బీజేపీ కేవలం బీజేపీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎందుకంటే ముస్లింలు అనేటటువంటి కాంగ్రెస్ మీద కోపంతో కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఏది నెరవేర్చకుండా మోసం చేస్తుంటే బీఆర్ఎస్ వైపు తిరిగినారు. కాబట్టి బీఆర్ఎస్ పక్షాన ఇవాళ మెజారిటీ ముస్లింలు ఓటింగ్ వేయటానికి వాతావరణం ఏర్పడింది. కాబట్టే దాన్ని చెదరగొట్టడం కోసము ఏంటిది హిందూ ముస్లిం బీజేపీ అజారుద్దీన్కి ముస్లింకు మంత్రి ఇచ్చింది, మేము అడ్డుకుంటున్నాం. హిందూ ముస్లిం మధ్యన భావోద్వేగాలని పెంచి ఆ ముస్లింలను మళ్ళీ ఎట్లా బీజేపీకి వేయరు కదా, హిందువులు మాకు ముస్లింలు మీకు అన్నట్టుగా ముస్లింల వైపుని ముస్లింలని కాంగ్రెస్ వైపుకు దారి మళ్లించే ఓటుని మళ్లించేటటువంటి ప్రయత్నాల్లో భాగంగానే ఇవాళ కాంగ్రెస్ బీజేపీ కలిపి చేస్తున్నటువంటి డ్రామా ఇది. కాంగ్రెస్ వైపే ఓట్లు పడే అవకాశం ఉందా? మొత్తం మీరు యాడ్సప్ అన్నట్టేనా ఇక అంగీకరించినట్టు? ఇప్పుడు ఏమీ లేదు. ఇవాళ కాంగ్రెస్ అజహరుద్దీన్ మంత్రి పదవితోటి కాంగ్రెస్ మోసాన్ని ముస్లింలు పసిగట్టిండ్రు, ముస్లింలకు అర్థమైంది. కాంగ్రెస్ చేసిన ఆయనకు మంత్రి పదవి ఎందుకు ఇచ్చినారు? ముస్లింలను ప్రలోభ పెట్టడానికి కోసం. మరి ఇదే అజహరుద్దీన్ గారు అదే ముస్లింల పేద ముస్లిం ఇల్లు కూలబెడుతుంటే ఒక దగ్గర వచ్చేది అడ్డం పట్టుకొని ఉండాలి కదా. ఆ రోజు ముస్లింల హైదరాబాద్లో మూసి ప్రక్షాళన పేరు మీద, హైడ్రా పేరు మీద చెరువులలో పేద కూలినాలు చేసుకునేటువంటి ముస్లింలు గుడిసెలు చిన్న చిన్న ఇండ్లు కట్టుకుని ఉంటే బుల్డోజర్తో కూలిస్తే ఎవరు నిలబడ్డారు?
వాళ్ళ పక్షాన్ని నిలబడింది ఎవరు? ఇదే బీఆర్ఎస్ పార్టీ, ఇదే కేటీఆర్ గారు, ఇదే హరీష్ రావు గారు, ఇదే మేము నిలబడ్డాం. రాత్రికి రాత్రి తెల్లవారిందాక వాళ్ళ పక్షాన పోయి ఆ ముస్లింల పక్షాన, ఆ పేదల పక్షాన నిలబడి కొట్లాడింది, వాళ్ళకు భరోసా ఇచ్చింది మేము. ఆ ప్రత్యక్ష పోరాటంతో పాటు న్యాయ పోరాటాన్ని కూడా నిలబడింది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ మరి ఇదే అజారుద్దీన్ గారు లేరు, ఇదే బీజేపీ లేదు, ఇదే కాంగ్రెస్ ఏ నాటికి రాలేదు. మరి ఒక్క నాయకుడన్నా మాట్లాడి ఉండాలి కదా. అయ్యో పేదవాళ్ళ ఇల్లు ఎందుకు కూలుస్తున్నారు, మా పేద ముస్లింల ఇల్లు ఎందుకు కూలుస్తున్నారు అని మాట్లాడలే కదా. మాట్లాడింది ఎవరు? మేమే నిలబడ్డాం. బీఆర్ఎస్ పార్టీ నిలబడింది. వీళ్ళ బీఆర్ఎస్ పార్టీ ధైర్యాన్ని ఇచ్చింది. ఇదే ఈ పక్కన ఇదే జూబ్లీహిల్స్ సున్నం చెరువులో ఓ పేదవాళ్ళు చిన్న పిల్లలు కూడా అయ్యో మా పుస్తకాలు ఉన్నాయి మేము తెచ్చుకుంటాం ఆగండి అంటే కూడా పుస్తకాలు లేవు, గింజలు లేదు, ఏమీ లేదని చెప్పేసి దౌర్జన్యంగా కూల్చేసింది కదా. మరి ఆ రోజు వీళ్ళు వెళ్ళిపోయి ఎక్కడ పోయిండు? ఇదే అజారుద్దీన్ గారు ఇంకో ముస్లిం నాయుడికి ఎందుకు మాట్లాడలే, ఎందుకు రాలే? ఆ ముస్లిం అత్తాపూరు, హైదర్ షా కోర్టు అవన్నీ వేల మంది, మేము పోతే వేల మంది ముస్లింలు బురకలు వేసుకుని వచ్చిండ్రు. 2000 3000 మంది మహిళలు వాళ్ళ పక్షాన్ని కొట్లాడింది మేము. గెలిచే అవకాశం ఉన్నదా? 100% టీఆర్ఎస్ పార్టీ బంపర్ మెజార్టీతో గెలుస్తుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్కి ఒక మంత్రి పదవి వేసి ముస్లింలను ఓట్ల గాలం వేయాలనుకోవడంతో కాంగ్రెస్ పార్టీ ఓటమి అర్థమైపోయింది. బీఆర్ఎస్ గెలవకపోతే ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదని బీఆర్ఎస్ వాళ్ళు నమ్ముతారా, ఒప్పుకుంటారా? మీరు ఖచ్చితంగా ఇవాళ గెలుస్తున్నాం. ఓకే, గెలుస్తున్నాం. గెలవకపోతే ఓడిపోయే సమస్య లేదు. గెలవకపోతే ఒప్పుకున్నట్టేనా? హైడ్రా నిజమని మీరు ఒప్పుకున్నట్టేనా? ప్రభుత్వం మీద వ్యతిరేకత లేనట్టు ఒప్పుకున్నట్టేనా? అప్పుడు ఆ పరిస్థితి, ఆ పరిణామం ఏంది, కథ ఏంది అనేది అప్పుడు మాట్లాడతారు. బరాబర్గా భయపడే సమస్య లేదు. ఇవాళ అందరికీ తెలుసండి. ఇవాళ లగచెర్లలో ముఖ్యమంత్రి గారు తన అల్లుడి ఫార్మా సామ్రాజ్యం కోసం 1000 ఎకరాల భూములు గుంజుకుంటే నిలబడిందెవరు, కొట్లాడిందెవరు? ఆ బాధితుల పక్షాన సమాజానికి తెలంగాణకి కొట్లాడారు. మీరేం కొట్లాడలేదు. నిలబడిందెవరు? కొట్లాడేటటువంటి వానికి నిలబడి పక్కన నిలబడి ధైర్యాన్ని ఇచ్చింది ఎవరు? వాళ్లకు 42 కోసం జైల్లో ఉంటే వాళ్ళ కోసం నిలబడి ఆ కుటుంబాన్ని, ఆ భార్య పిల్లల్ని ధైర్యంగా నిలబడి హక్కున చేర్చుకుంది ఎవరు? టీఆర్ఎస్ పార్టీ కదా. 42 జైలు ఏ నాయకుడు పోలేదే. 42 జైల్లో ఉంటే 42 రోజులు చేసే వాటిలలో కాళ్ళలో కట్టబెట్టలు పెట్టడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు అని వాళ్ళు చెప్పేది నిజమని అంటున్నారు. కాళ్ళలో కట్టబెట్టరా అంటే ప్రజలు గొంతులు కోసినా కూడా మిమ్మల్ని ఏమనొద్దు, ప్రజల ఊసురు తీసినా మిమ్మల్ని ఏమనొద్దు, ప్రజల ఇళ్ళు కూల్చేసినా మిమ్మల్ని ఏమనొద్దు. మీకు ప్రజల ఇళ్ళు కూలుస్తుంటే అడ్డం పడితే కళ్ళ కట్టబెట్టినట్ట, ప్రజల గొంతులు కోస్తుంటే అడ్డం పడితే మీకు కళ్ళ కట్టబెట్టినట్ట, ప్రజల భూములు గుంజుకుంటుంటే అడ్డం పడితే కళ్ళ కట్టబెట్టినట్ట. మాట్లాడేటటువంటి వాడికి, ఆ మాట మాట్లాడేటటువంటి వాడికి సిగ్గుండాలి. మరి అదే హైడ్రా, అదే పెద్ద మనుషులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సోదరుడిది ఇదే దుర్గం చెరువులో మరి ఇల్లుంటే ఎందుకో హైడ్రా ఎందుకో కూల్చేయలేదు, నోటీస్ ఎందుకో ఇచ్చింది. ఉద్యమం చేయట్లేదు దాని మీద, అక్కడ పోయి నిరసన మేమే మాట్లాడుతున్నాం. కేవలం మాట్లాడమే కదా. ఎవరు మీరు ఉద్యమాలు చేసిన చరిత్రలు ఉన్నాయి కదా, ఎందుకు ఉద్యమం చేయలే? లగచర్లలో పోయి లగచర్ల బాధితుల పక్షాన ఆ ఊరికి ముట్టడి చేసి నిరారణ చేసింది ఎవరు? ఈడ బాధితుల పక్షాన ఇంటింటికి పోయి తిరిగింది ఎవరు? అది పోరాటం కాదా? సీఎం రేవంత్ రెడ్డి అన్న ఇంటి దగ్గరికి ఎందుకు పోతలేరు? తెచ్చుకొని అప్పటికప్పుడు ఆర్డర్ తెచ్చుకోండి, కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నాడు. మీరు కోర్టులలో అనేక విషయాల్లో గెలుస్తున్నారుగా, ఈయన విషయంలో ఎందుకు పోవట్లేదు? కోర్టు ఆర్డర్ ఇచ్చినాక కోర్టు ఆర్డర్ నేనేం చేస్తాను? అప్పీల్ చేయాలి కదా, మీరు అప్పీల్కి వెళ్ళాలి కదా. వాళ్ళ మోసాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నాం. మీరు హైడ్రా పేదవాడి విషయంలో మీరు రాత్రి వచ్చినటువంటి బుల్డోజర్, మధ్య తరగతి విషయంలో రాత్రి ఇంటి మీదకి వచ్చినటువంటి బుల్డోజర్, నీ మంత్రులని గెస్ట్ హౌస్లు ఏడున్నాయో పేర్లు చెప్పినాం, నీ సోదరుడిది ఇల్లు ఏడుందో చెప్పినాం. అవి కూర్చోడానికి ఎందుకు రాలే? దాని సమాజం ముందు చెప్పడమే, ప్రజల్ని చైతన్యవంతులు చేయడమే చేస్తున్నాం. పోరాటమే చైతన్యవంతులు చేయడం కూడా చేస్తున్నాం. భయపడేదేం లేదు అక్కడ. ఇవాళ బాధితుల పక్షాన బీసీలు మీ పక్షాన ఉన్నారా? బరాబర్ ఉంటారు. బీసీల ఓట్ల శాతం ఎంత, మీకు పడే ఓట్లు ఎన్ని? బీసీలు ఒకటే గుర్తుంచుకోండి, నియోజకవర్గం ఏదైనా ఇవాళ తెలంగాణలో 50% తక్కువ ఉండరు ఎక్కడ కూడా. అది నియోజకవర్గం ఏదైనా కానీ 50% ఎబో ఉంటారు తప్ప తక్కువ. ఈవెన్ ఆదివాసీ ప్రాంతాల్లో నియోజకవర్గాల్లో కూడా గదే పర్సంటేజ్ ఉంటారు. ఓకే,
ఇప్పుడు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో చట్టబద్ధత రాకపోతే బీసీలకు 42% పార్టీ పరంగా మేము ఇస్తామంటారు. మీరు కూడా దానికి సిద్ధమేనా? 100% ఇస్తాం. అంతకంటే ఎక్కువ ఇస్తాం. అంతకంటే ఎక్కువ ఇస్తాం. ఇచ్చినాం, ఇంకా ఇస్తాం కూడా. ఈసారి కూడా ఇస్తాం. ఓకే. అసెంబ్లీలో కూడా అట్లనే ఇచ్చే అవకాశం ఉందా? ఆ పరిస్థితి వచ్చిన రోజు తప్పనిసరిగా అన్ని సమాజంలో వస్తున్నటువంటి మార్పుకు అనుగుణంగా, సమాజంలో పరిడవిల్లుతున్నటువంటి ఆకాంక్షలకు అనుగుణంగా, సమాజం నుంచి వస్తున్నటువంటి డిమాండ్కు అనుగుణంగా తప్పనిసరిగా టీఆర్ఎస్ పనిచేస్తుంది. కేసీఆర్ గారి నిర్ణయాలు ఉంటాయి. దాంట్లో వెనక్కిపోయేదే ఉండదు. ఓకే, థ్యాంక్ యూ అన్న. చాలా విషయాలు చెప్పారు ఈరోజు. సో ఇది మొత్తానికి బీసీ నాయకుడు పల్లె రవికుమార్, బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ ఎజెండాను బీసీ ఎజెండాగా మారుస్తాము, వాళ్ళ మెడలు వంచుతామంటున్నారు. మరి వాళ్ళ మెడలు వంచుతారా, వీళ్ళే వాళ్లకు వంగి దండాలు పెడతారా, భవిష్యత్తులో తేలబోతుంది. జూబ్లీహిల్స్ ఎన్నిక అనేది వీళ్ళకు ఒక కీలకమైన మలుపు తిప్పబోతుంది. అది ఏం జరుగుతుంది అనేది నవంబర్ 14న తేలబోతుంది. అప్పటి వరకు వేచి చూద్దాం. మరొక గెస్ట్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.